కూడా దేవుడు మనకి ఒక అద్భుతమైన విషయం నేర్పించాలని మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. आज के दिन भी एक नया संदेश हमें सिखाने के लिए परमेश्वर की योजना है। మొన్నటి గురువారం దినాన్ని మీకు బైబిల్ స్టడీలో ఒక ప్రత్యేకమైన పాఠాన్ని తెలియజేశాను. जो पिछले जो गुरुवार के दिन आपको एक संदेश बताया गया था, యేసుక్రీస్తు ప్రభు వారి మరణానికి ముందు ఆయన ఏం చేశాడో ఆ రోజు మనం ఆలోచించాం. अब यीशु मसीह के मृत्यु के पहले उन्होंने क्या किया वो विषय आपको बताया है। ఆయన పస్కా పండుగను ఆచరించి ఆ పస్కా పండుగలో భోజనం చేసినట్లుగా మనము చదువుకున్నాం. जो पस्का जो त्योहार है उसके अनुसार वो उधर भोजन किया है, हम सिखा देखा है। ఆ రోజు తండ్రిని కోరుకున్న, తండ్రి మీ చిత్తమైతే పస్కా పండుగ గురించి మీ పిల్లలకు తెలియజేయాలని తండ్రిని కోరుకున్న తండ్రి ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు. तभी मैंने परमेश्वर से बात की है कि ए पिता तेरी इच्छा है तो इस संदेश को मैं उन्हें बताऊँ सभी को। అంటే పస్కా గురించి కూడా మనకు తెలుసుకోవాలి. पस्का यानी उसके बारे में भी हम जानकारी होना चाहिए। అందుకే ఈరోజు నీ కొరకైన పస్కా బలి అన్న అంశాన్ని పెట్టడం జరిగింది. इसके लिए तेरे लिए जो पस्का बलि हुआ है उसके अनुसार बताया जाएगा। నీ కొరకైన పస్కా బలి అనే అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. केवल तेरे लिए जो पस्का बलि हुआ है वैसे उनके बारे में हम जान लेंगे। పస్కా అనగా ఏంటి? पस्का यानी क्या है? పస్కా అనగా దానికి అర్థం మనకు తెలియాలి. पस्का के अर्थ क्या है वो हमें पता चलना चाहिए। పస్కా అన్న పదము హిబ్రూ భాష. पस्का जो वर्ड से वो इब्रू भाषा के वर्ड से, ఆ హిబ్రూ భాషలో ఉన్న ఈ పస్కాని తెలుగులో ఏమంటారంటే वो पस्का जो भाषा में जो पस्का का अर्थ तेलुगु में क्या कहते हैं? దాటిపోవుట. దాటిపోవుట, आगे निकल जाना। దాటిపోవుట. పస్కా అంటే ఏంటి? पस्का यानी क्या है? దయచేసి మీరందరూ కొంచెం ఇటు వస్తే బాగుంటాయేమో. आप सभी थोड़ा सा यहाँ पर आगे आ जाइए। దగ్గర దగ్గర కూర్చోండి, స్థలం ఉంది కదా, పిల్లలు వెళ్ళిపోయారు. जगह है बहुत सारा, बच्चे सारे संडे स्कूल चले गए। आप थोड़ा सा आगे आ जाइए। ఓకే, సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదములు. शायद आपको सभी को धन्यवाद। ఈ పస్కా గురించి మనం ఆలోచించాలి ప్రియులారా. ये पस्का के इसके बदले इसके हम जानकारी लेंगे। ఎందుకంటే ఈనాటికి కూడా క్రైస్తవ సమాజంలో పస్కా పండుగను ఆచరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. आज के जो समाज में मसीह के लोग पस्का जो त्योहार है उसके अनुसार चलने वाला है। దేవుడు ధర్మశాస్త్రంలో ఎన్నో పండుగలను ఇచ్చాడు. परमेश्वर ने पवित्र शास्त्र में कितने ही त्योहार दिया है। పస్కా పండుగని, పర్ణశాలల పండుగని, అలా చాలా పండుగలు ఇచ్చాడు ప్రియులారా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. पस्का यानी पर्णशाला करके ऐसे बहुत सारे त्योहार जो इस्राएल के प्रजों को दिया है। అలా ఎన్నో పండుగల్లో ఒక పండుగ, చాలా ప్రాముఖ్యమైన పండుగే ఈ పస్కా పండుగ. तो सारे त्योहारों में से प्रमुख जो त्योहार है वो है पस्का। ఈ పస్కా పండుగ అన్నది మనకి ధర్మశాస్త్రము ప్రారంభంలో కనబడుతుంది, తర్వాత మనకి సువార్తలలో పస్కా అన్నది మనకు तो కనబడుతుంది. ये पस्का त्योहार जो है जो हमें पवित्र शास्त्र में देखो तो आरंभ में दिखता है, फिर से जो नया नियम में दिखता है। యేసుక్రీస్తు వారి మరణానికి ముందు దినాల్లో మాత్రమే మనకు కనబడుతుంటుంది. यीशु मसीह के मृत्यु के पहले जो दिन है उधर ही हमें दिखता है। కనుక ఈ మధ్య కాలంలో ఈ పస్కా అన్నది ఏమైంది? ये बीच के जो काल में है पस्का क्या हुआ? ఈ పస్కా పండుగ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ये पस्का जो त्योहार है परमेश्वर ने क्यों दिया? ఈ పస్కా పండుగలోని పరమార్థం ఏంటి? ये पस्का जो त्योहार के अर्थ क्या है? అంతేకాకుండా ఈ పస్కా, నీ కొరకైన పస్కా బలి ఎందుకు దేవుడు ఇచ్చాడు అన్న ఇన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. इतना ही नहीं, तेरे लिए जो पस्का बलि दिया है क्यों दिया है परमेश्वर ने? ఇప్పుడు దేవుడు ఇచ్చిన పండుగల్లో పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైనది. అయితే पर परमेश्वर ने दिया त्योहारों में से ये जो पस्का बलि जो त्योहार है वो जो प्रमुख है। ఈ పండుగ మనకి తెలియాలంటే మనము చరిత్ర తెలుసుకోవాలి. ये त्योहार के बारे में भी पता चलना है तो हम इतिहास जानना चाहिए। చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలు మనకు అర్థం కావాలి. इतिहास में जो जो संदर्भ हुआ है वो हमें पता चलना चाहिए। ప్రతి విషయానికి కూడా వెనక ఒక చరిత్ర ఉంటుంది ప్రియులారా. हर एक विषय के उसके पीछे जो एक विषय होता है छुपा। కనుక చరిత్రని మనం ఆలోచిస్తేనే మనకు పూర్తిగా విషయం అన్నదే బయటకు వస్తుంది. देखो हम चरित्र को हम विषय जो हमें पता चलता है तभी हमें सारे समझ में आता है विषय। అప్పుడు మనం వింటున్న విషయం కానివ్వండి, చదివే విషయం కానివ్వండి, చక్కగా మనకి అర్థమవుతుంది. तभी हम सुनते क्या पढ़ते समय हमें समझ में आता है। మనందరికీ తెలుసు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. हम सभी को पता है इस्राएल के प्रजा जो मिस्र के गुलाम में थे 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. 430 वर्ष भयंकर जो उसके गुलामी में पड़े हुए थे। ఈ 430 సంవత్సరాల భయంకరమైన బానిసత్వాన్ని వారు భరించలేక
ये 430 वर्ष जो जो भयंकर जो गुलामी है, उसमें उन लोग सही नहीं सके। అప్పుడు దేవునికి వారు మొర పెట్టుకున్నారు ప్రియులారా. तब परमेश्वर से वो विनती किए हैं, అప్పుడు వారి మొర దేవుడు విన్నాడు. तभी परमेश्वर ने उनकी प्रार्थना सुना। ఎందుకంటే మనం ప్రతి పాఠంలో కూడా వింటూనే ఉన్నాం, దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు జవాబిస్తాడు. हम देखते हैं पवित्र शास्त्र में, हम हृदयपूर्व से यदि हम उसे पूछे तो हमारा सुनेगा परमेश्वर। అలా ఇశ్రాయేలు ప్రజల మొర విని దేవుడు వారి మొర ఆలకించి तभी इस्राएल के प्रजा की जो प्रार्थना सुनकर, जो योजना कर कर వారి కొరకు కారణ జన్ముడుగా మోషే గారిని పుట్టించుకుని उनके लिए जो जो मूसे उनको जन्मा है, మోషే గారి ద్వారా ఇప్పుడు వారికి విడుదల కలగ చేయడానికి మోషే గారిని నాయకుడిగా ఎన్నుకున్నాడు ప్రియులారా. तब मूसे के द्वारा उनके छुटकारे होने के लिए उसे चुन लिया। అప్పుడు మోషే గారు ఫరో దగ్గరికి వెళ్ళాడు. मूसे तब फरो के पास चला गया। అప్పుడు వెళ్ళిన తర్వాత మామూలుగా అడిగాడు ప్రియులారా మోషే గారు, ఈ విధంగా మా ప్రజలు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని పిల్లలు, వారిని విడిపించు అని అడిగినప్పుడు విడిపించలేదు ప్రియులారా. तब मूसे ने फरो के पास जाकर उन्हें कहा, ये प्रजा को छोड़ दो कर అలా ప్రేమగా అడిగినప్పుడు విడవకపోయేసరికి तब प्रेम से पूछा, नहीं छोड़ा। ఇక దేవుడు ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో దేవుడు ముందుకొచ్చాడు. तो परमेश्वर का एक नियम होता है, उसके नियम के अनुसार आगे आया। అప్పుడు భయంకరమైన 10 తెగుళ్లను రప్పించాడు పిల్లరా ఈజిప్ట్ దేశం మీద. तब 10 विपत्ति को भेजा, भयंकर विपत्ति को भेजा। ఎన్నో భయంకరమైన ఆ తెగులను పంపించినప్పటికీ కూడా ఫరోలో మార్పు రాలేదు. इतना भयंकर विपत्ति उनके ऊपर बरसाए, फिर भी उनमें मन फिराव नहीं आया। అలా ఈ 10 తెగులలో చిట్ట చివరి తెగులు ఒకటి ఉంది ప్రియులారా. ये 10 जो विपत्ति है, उसमें आखिरी में एक 10वां है, वो विपत्ति है। ఇక ఎప్పుడైతే దేవుడు వారి మొర ఆలకించి 430 సంవత్సరాల తర్వాత ఆ బానిసత్వపు బ్రతుకులోంచి వారికి విడుదల కలుగు చేయడానికి ముందటి రాత్రి రోజు तब वो सारे विपत्ति में से उनको छुटकारा देने के लिए उसके अंत के रात के पहले అప్పుడు దేవుడు మోషే అహరోనులకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు, ఈ విధంగా నీవు నీ ప్రజలకు చెప్పు. तब मोशे जो आरोन से एक कहता है, ये विषय आपके प्रजा को बताओ। ఆ రాత్రి వారు ఏం చేయాలంటే ఒక పశువును వధించి, పస్కా పశువును వధించి, तब एक पशु को बलि देकर వధించిన ఆ పశువు యొక్క రక్తాన్ని వారి గడప కమ్ములకు పూయాలి. तब उनके जो पशु के जो खून है, उनके घर के फाटक पर लगाना है। అలా ఎప్పుడైతే ఈ రక్తము ఆ గడప కమ్మీలకి, నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు పూస్తే అప్పుడు సంహారక దూత వచ్చి వారిని సంహరించకుండా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. तब जो वो जो खून है वो पर दरवाजे के जो फाटक पर लगाए तो तब वो दूत आके चला जाता है। ఇలాంటి ఒక తెగులు రప్పించాడు. ఆ తెగులులో ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కాపాడబడ్డారు పిల్లరా. तब ऐसा एक विपत्ति भेजा, उसमें से सारे इस्राएल के प्रजा वो बचाया गया। అలా జరిగిన ఆ సమయంలో దేవుడు వారికి ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఇక మీరు ఈ బానిసత్వం నుంచి వెళ్ళిపోబోతున్నారు. तब परमेश्वर ने एक विषय बताता है, वहाँ पर మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని నేను విడిపించబోతున్నాను, आपके प्रार्थना को सुनकर आपको छुटकारा देना चाहता हूँ। కనుక ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు జాగ్రత్తగా మీరు వినాలి. जो मैं कहता हूँ आप ध्यान से सुनिए। ఇది నిత్యమైన కట్టడగా మీకు ఇస్తున్నాను, ये जो नियम के अनुसार आपको दे रहा हूँ, కనుక దాన్ని మీరు ఆచరించాలని కొన్ని విషయాలు అక్కడ దేవుడు వరకు చెప్పారు ప్రియులారా उसे आप మోషే గారి ద్వారా. उसे आप पालन करना करके कुछ विषय वहाँ पर बताया है। ఏం చెప్పాడు ఒక్కసారి నిర్గమకాండ మనం చూడగలిగితే, क्या वहाँ पर बताया, एक बार निर्गम के पुस्तक देखिए। జాగ్రత్తగా అందరూ బైబిల్ తెరిచి రెఫరెన్స్ రాసుకోవాలి. सब बाइबल देखकर और रेफरेंस लिखिए। నిర్గమకాండం 12వ అధ్యాయము निर्गम के पुस्तक उसका 12 अध्याय మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి మీ బైబిల్లో. पहले से पढ़ता हो, आप ध्यान से देखिए। మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకోవలను. ఆ పిల్లలను తినుటకు తన కుటుంబము చాలకపోయిన ఎడల వాడును, తినుటకు చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వారును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వాడు భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునే వలను, గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దానిని తీసుకోవాలను అని ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు.
यहाँ पर ये सारे छुए के बारे में एक विषय बताता है परमेश्वर। ఇదిగో సంవత్సరంలో మొదటి నెల 10వ రోజున మీరు ఈ విధంగా చేయాలి. वर्ष में जो 10वां महीने में पहला दिन आप ऐसे इस प्रकार करना है। కనుక ఆ రోజు ఎలా చేయాలంటే ఇదిగో మీరు ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అది నిర్దోషమైన దాన్ని మీరు తీసుకోవాలి. यदि एक मेंढी का पाला हो बकरी का हो उसे आप निर्दोष करके लेना है। దాన్ని తీసుకొని దాన్ని వధించి ఆ గడప కమ్ములకి దాన్ని మీరు ఆ రక్తాన్ని పూసేయాలి. उसका बलि देकर उसकी जो खून है वो घर के फाटक पर लगाना है। అలా చేసిన తర్వాత ఆ పశువును మాత్రము మీరు మరలా దాన్ని ఏం చేయాలంటే फिर से क्या करना है? కింద చెప్తున్నాడు ప్రియులారా, देखिए उसके नीचे 8వ వచనం 8वां वचन पढ़िए। 7 నుంచి చదువుతున్నాను. ఈ నెల 14వ దినమందు మీరు దానిని ఉంచుకొని వెళ్ళను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటముల సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని తిని ఇండ్లు వారు అందరూ 2 నిలువు కమ్మీల మీద పై కమ్మీల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను అంటున్నాడు పిల్లరా. ఆ రోజు రాత్రి మీరు దాన్ని కాల్చుకొని తినాలి, చేదు కూరలతో తినాలి అంటున్నాడు. देखो वापस तो उस रात से आप उसे भोजन करना है और जो कड़वाहट से खाना है उसे। అంటే కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి వారు మొర పెడితే ఆ మొర విని దేవుడు వారిని విడిపిస్తున్న సమయంలో చిట్ట చివరిగా ఈ విషయం జరుగుతుంది ప్రియులారా. तो जो कष्ट में थे तो उनके प्रार्थना सुनकर जो अंत के काल में बताया गया है। ఇది మీకు నిత్యము గుర్తుండాలి, అలా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ మీరు చేయాలి అన్నాడు. देखो ये हमेशा के लिए अंत तक आपको याद रहना चाहिए। ఎల్లప్పుడూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ మీరు ఆచరించాలన్నాడు పిల్లరా. देखो अंत तक आपने ये जो इसके विषय में आप रहना करके ये त्योहार की मनाया गया है। ఆ పండుగ కూడా ఎలా ఆచరించాలో అది 8వ వచనంలో రాయబడింది. वो त्योहार भी किस प्रकार से मनाना है उसके बारे में लिखा है। వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో తినాలి. देखो कड़वाहटबाजी, పొంగని రొట్టెలు, కాల్చబడిన మాంసము, అదేవిధంగా చేదు కూరలతో, అంటే కాకరకాయ ఏ విధంగా అయితే చేదుగా ఉంటుందో అలాంటి కూరలతో తినాలి. देखो ऐसे भाजी पाला खाना है जो कड़वट होता है, जो करेले के अनुसार जो मापत रहता है। ఇది పండుగలో దేవుడు ఆచరించమని ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న ఒక పండుగ. देखो ये जो त्योहार है इसमें जो नियम से जो रुचि से है वो सारे अनुसार आप करना चाहिए। ఏమ్మా ఇది పండుగలా ఉందా? ये त्योहार जैसे लग रहा है आपको? మన పండుగలో మనం ఏం చేసుకుంటాం? हमारे त्योहार में हम क्या करते हैं? బాగా రుచికరమైన వంటలు చేసుకుంటాం, अच्छा टेस्टी भोजन बनाते हैं, మంచి మంచి బిర్యానీలు చేసుకుంటాం, మంచి మంచి స్వీట్ చేసుకుంటాం. अच्छा अच्छा बिरयानी अच्छे अच्छे स्वीट्स बनाते हैं। సంవత్సరంలో ఎప్పటి తినని పదార్థాలని పండుగకు ప్రత్యేకంగా బాగా ఉండే పదార్థాలు మనం చేసుకుంటాం. साल भर में कुछ नहीं खाते पर त्योहार के दिन अच्छे अच्छे हम भोजन खाते हैं। ఇదేంటండి మరి దేవుడు? ये क्या है फिर परमेश्वर क्या यहाँ पर? మీరు పండుగ చేసుకోమన్నాడు, చేదు కూరలు తినమంటున్నాడు. अब त्योहार मना है पर कड़वट बाजी बनाकर खाओ करके कहता है। మీరు పండుగ చేసుకొని పొంగని రొట్టెలు తినమంటున్నాడు. अब त्योहार करके जो फुला बिना पुलाव जो फुला रोटी को खाओ बोलते, ఇది పండుగలా ఉందో ఒకసారి ఆలోచించండి. ये त्योहार के माफत है कि आप एक बार याद कीजिए। పండుగ కనబడడం లేదు ప్రియులరా. ఇది त्योहार जैसा वहाँ पर नहीं दिख रहा। మరి అలాంటి దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ऐसे जो त्योहार है परमेश्वर ने क्यों दिया? వారికి ప్రతి నిత్యము జ్ఞాపకం ఉండాలి, ప్రతి సంవత్సరం వారు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ పండుగనిచ్చాడు ప్రియులరా. उन्हें हर एक वर्ष उन्हें याद आना चाहिए, इसके लिए ये त्योहार को दिया। అందుకే 11 నుంచి కూడా మనం చదవగలిగితే 11 से भी आप देखिए ఆ పండుగలో వారు ఎలా తినాలని కూడా రాయించాడు. उस त्योहार में किस प्रकार से खाना है वो भी మన పండుగలో మనం ఎలా తింటాము? हमारे जो त्योहार में हम किस प्रकार से भोजन खाते हैं? మనకి ఇష్టమైన వారిని అందరిని పిలిపించుకొని हम हमारे जो साथी जो कुटुंब जो व्यक्ति है सारे लोग को बुलाकर మన బంధువుల్ని మనకి ఇష్టమైన అందరిని పిలిపించుకొని ఇంట్లో అందరు బాగా గుండ్రుగా కూర్చొని सब मिलकर एक इकट्ठा होकर बैठकर బాగా హ్యాపీగా కూర్చొని హ్యాపీగా తింటాం, खुशी से मनाकर खुशी से खाते हैं। కానీ ఇక్కడ దేవుడు వారిని ఎలా తినమన్నాడో 12వ వచనాన్ని మనం చూస్తే 11 చూస్తే ऊपर 11 देखिए, మీరు దాన్ని తినవలసిన విధానం ఏదనగా మీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, ఇది యెహోవాకు పస్కా బలి అంటున్నాడు పిల్లరా. ఇది ఈ పండుగలో ఎలా తినాలో చెప్తున్నాడు. इस त्योहार में कैसे भोजन करना है दिखाया है यहाँ पर। మీరు నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, आप कमर बांधना है और चप्पल पहनना है। ఒక చేతిలో కర్ర పట్టుకోవాలి, ఒక చేతిలో మాంసం పట్టుకోవాలి, एक हाथ में लकड़ी पकड़ना है, एक हाथ में मांस पकड़ना है। అలా త్వరపడుతుంటే ఫాస్ట్ గా నడుస్తూ నడుస్తూ తినుకుంటూ వెళ్ళాలి. अब जल्दी जल्दी जाते जाते समय खाना है।
ఇదేంటండి పండుగ? ये क्या त्योहार है भाई? ఏదైనా తినమని ఇస్తే మనం నిదానంగా కూర్చొని హాయిగా హ్యాపీగా తింటాం. कुछ खाने दिया तो आराम से खाकर बैठकर खाते हैं. కానీ సాక్షాత్తు దేవుడు అంటున్నాడు ఈ పండుగలో మీరు పరిగెడుతూ అంటే త్వరపడుతూ తినాలి. ये परमेश्वर कहते हैं आप दौड़ते दौड़ते जाना और खाना. ఆ సాయంకాలంలో ఒకవేళ మిగిలిందనుకోండి మాంసం, वो शाम के समय में यदि बच गया समझो मांस, అది పొద్దున తినడానికి లేదు మరలా. वो फिर से सुबह नहीं खाना. ఎంత వారు వండుకున్నారో అంతా కూడా అప్పుడు తినాలంతే. जितना पका है उतना ही खाना है. ఒకవేళ బాగా రుచిగా ఉంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం ప్రియులారా. ज्यादा अच्छा टेस्ट हो तो और थोड़ा सा ज्यादा खा लेते. చేదు కూర అంటే తినగలమా చెప్పండి? कड़वट रहेगा तो हम खा सकते हैं क्या? మరి అలా దేవుడు ఈ పస్కా పండుగను ఆచరించమని దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. देखो इसके प्रकार जो पस्का जो त्योहार है आप बनाओ करके कहता है यहाँ पर. అదే అంటున్నాడు, అది యెహోవాకు పస్కా బలి అంటున్నాడు. वो यहोवा परमेश्वर को पस्का बलि. అంటే ఏంటి దేవుడు ఈ పండుగలో ఇలాంటి సందర్భాలను పెట్టి ఈ విధంగా కొన్ని ఆచారాలు పెట్టి దేవుడు వారికి ఇస్తున్నాడు ఎందుకు అని మనం ఆలోచిస్తే, क्यों ये सारे नियम के अनुसार रखकर परमेश्वर उन्हें दे रहा है? ఈ పండుగ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు ప్రియులారా. ये त्योहार के द्वारा परमेश्वर उन्हें कुछ तो सिखाना चाहता है. ఏదో వారికి నేర్పించాలని కొన్ని జాగ్రత్తలు వారికి చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. कुछ तो उन्हें सिखाने के लिए कुछ ऐसे विषय बताता है ऊपर. అది 13-14 వచనాలు కూడా మనం చదివితే అక్కడ కూడా ఏమంటాడంటే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండవలెను, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలను అంటున్నాడు పిల్లరా. తరతరాలకు నిత్యమైన కట్టడిగా ఈ పండుగను మీరు ఆచరించాలన్నాడు. देखो पीढ़ी पीढ़ी तक जो ये त्योहार है उसके अनुसार आप रहना है. అనగా ఈ పండుగను దేవుడే పస్కా పండుగను ఆచరించమని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. परमेश्वर ने इस त्योहार को इस्राएल के प्रजा को दिया है. ఈ పండుగ కూడా ఈ పండుగలు ఎవరెవరు ఆచరించాలో కూడా కింద రాయబడింది ప్రియులారా. ये जो त्योहार है कौन कौन मनाना है ये सारे उसके बारे में लिखा है. సున్నతి పొందిన వారు మాత్రమే ఈ పస్కా పండుగను ఆచరించాలి. जो सुन्नति हुआ है वही उसके त्योहार को मनाना है. సున్నతి పొందని వారు పస్కా పండుగలో చేయి వేయడానికి లేదు. जो बिना सुन्नति हुआ है उस त्योहार में हाथ नहीं डालना. వారు సున్నతి పొందుకొని వచ్చి పస్కాలో వారు భుజించవచ్చు, పస్కాన్ని భుజించవచ్చు. जो सुन्नति हुआ है वही जो वहाँ पर आके भोजन खा सकते हैं. ఇన్ని పద్ధతులను పెట్టి దేవుడు ఒక కట్టడగా వారికి ఈ పండుగనిచ్చాడు ప్రియులారా. इतने सारे नियमों को रखकर ये त्योहार उन्हें दिया है. మరి ఈ పండుగ ఎందుకు ఇంత కట్టుదిట్టాలతో దేవుడు వారికి ఇచ్చాడంటే, దేవుడు వారికి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. त्योहार क्यों इतना नियम के अनुसार परमेश्वर ने उन्हें दिया है? ఎందుకంటే దేవుని గొప్పతనము తరతరాలకు తెలియాలని. क्योंकि परमेश्वर की जो त्याग है जो उन्हें हर पीढ़ी तक जानना चाहिए. ఆ ఐగుప్తు బానిసత్వంలో వారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించారో, అనుభవించిన తర్వాత వారు దేవునికి మొరపెట్టుకుంటే मिस्र देश में उनके जो तकलीफों को उनके दर्द को जानकर परमेश्वर से प्रार्थना किया है. ఆ మొర విన్న దేవుడు వారిని ఎలా బ్రతికించాడో, ఎలా బానిసత్వం నుంచి విడిపించాడో ఇది వారు గుర్తు చేసుకోవాలి. उस मिस्र देश के गुलाम से उन्हें किस प्रकार से निकाला है वो सारे वो అలా जानना चाहिए. అలా గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆచరించాలి. ऐसे वो याद करते हुए हर एक वर्ष ये जो त्योहार है मनाना है. ఎందుకంటే బ్రతికున్న ఆ ఐగుప్తు బానిసత్వంలో బ్రతికున్న వారికి తెలుసు ఆ కష్టం ఏంటో, బాధ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో. वहाँ पर जो मिस्र देश में जो जीवित है वो केवल उन्हें ही पता है उनके जो तकलीफ. అలా వారికి పుట్టబోయే పిల్లలకు తెలియదు. फिर से जो जन्म लेने वाला है उन्हें नहीं पता है. రాబో తరాల వారికి దేవుని గొప్పతనం తెలియకపోతుంది కనుక जो आने वाला पीढ़ी है उनमें जो परमेश्वर की त्याग नहीं पता है. ఇలా ప్రతి సంవత్సరం మీరు ఈ పండుగను ఆచరిస్తే हर वर्ष जो त्योहार को आप मनाएंगे అప్పుడు మీకు పుట్టిన పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. तब आपसे जो गोद से जन्मा है वो बच्चे आपसे पूछेंगे, అమ్మా ఏంటమ్మా మీరు చేదు కూరలు తింటున్నారు, మీరు ఉడకని తింటున్నారు, ఆ పొంగని రొట్టెలు తింటున్నారు అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. क्यों बच्चे आपको पूछेंगे क्या माताजी ऐसे जो कच्चे मांस खा रहे हैं, ऐसे हर एक प्रकार के चीज खा रहे करके आप पूछेंगे. అప్పుడు అడిగినప్పుడు మీరు పిల్లలకు చెప్పాలి. तब वो बच्चे आपसे पूछेंगे तब आप उन्हें बताना है. అప్పుడు ఏమేం చెప్పాలి? तब क्या कर कर बताना है उन्हें. ఇదిగో మేము భయంకరమైన బానిసత్వంలో ఉంటే మా మొర దేవుడు ఆలకించి మాకు విడుదల కలుగు చేశాడు. देखो हम भयंकर
परिस्थिति में थे, परमेश्वर ने हमारा प्रार्थना सुनकर हमें छुटकारा दिया। అంత గొప్పవాడు మా తండ్రి. इतना महान व्यक्ति है हमारा पिता। కనుక ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన చేసిన మేలుల ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరానికి ఒక్కసారి మేము ఈ పండుగ చేస్తున్నామని పిల్లలకు తెలియచేసి మీరు కూడా ఇలా చేయండి అని చెప్పాలి. देखो परमेश्वर ने जो हमारे लिए किए हैं वो सारे चीजों को हम याद करने के लिए त्योहार मनाते हैं। ఆ విషయాన్ని 13వ అధ్యాయము 8వ వచనం కూడా చెబుతూ, तब वो जो आठवां अध्याय और आठवां अध्याय 13వ అధ్యాయం 8వ వచనం, 13 अध्याय और 8 वचन देखिए। ఇదిగో ఈ చరిత్ర అంతా కూడా మీ పిల్లలకు చెప్పాలంటున్నాడు దేవుడు ముందుగానే. ये सारे जो इतिहास है, ये जो चरित्र है, आपके बच्चों को बताना है। మరియు ఆ దినమున నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలు తినుచున్నానని నీ కుమారునికి చెప్పవలెను. ఇదండి విషయం. ये सारे जो वस्तु के अनुसार जो उनके जीवन बिता है, यहाँ पर ये सारे जो बातें हैं बच्चों को बताना है। అంటే పిల్లలు అడిగినప్పుడు పిల్లలకు చెప్పాలి, చరిత్ర జరిగిన చరిత్ర పిల్లలకు మీరు చెప్పాలి అని దేవుడి పండగనిచ్చాడు. जो जो बिता हुआ जो चरित्र है वो आपको बच्चों को बताना है। అంటే ఈ పండుగల దేవుని ఉద్దేశం మీరు పండుగ చేసుకోమని కాదు. जो परमेश्वर के जो उद्देश्य है, ये त्योहार आप मनाओ करके नहीं। పండుగ ద్వారా దేవుని ఉద్దేశాలు, దేవుని గొప్పతనం సమాజానికి, మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకు తెలియాలన్నది దేవుని ఉద్దేశం. परमेश्वर के उद्देश्य केवल यही है, उनके बारे में आपके बच्चों को समाज को पता होना चाहिए। పండుగ గొప్పది కాదండి. त्योहार महान नहीं है प्रियो। పండుగని ఇచ్చిన దేవుడు గొప్పవాడు. जो त्योहार दिया है वो परमेश्वर महान है। పండుగని చెయ్యమన్న దేవుడు గొప్పవాడు. त्योहार को मनाओ कर कर जो दिया है परमेश्वर महान है। కనుక ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకోవడానికి పండుగ చేయాలి. उसके उद्देश्य को पूरा करने के लिए इस त्योहार को मनाना है। ఇలా వారు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి మొదలు బయటికి ఎప్పుడైతే అడుగు పెడుతున్నారో అప్పుడు స్టార్ట్ చేశారండి ఈ పండుగ, పస్కా పండుగ. तब उस मिस्र देश में से जो गुलामी से छुटकारा पाया है, तभी ये स्टार्ट किया ये त्योहार। అప్పటి నుండి అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు. तब वो जंगल में 40 वर्ष तक थे। అలా 40 సంవత్సరాలు కూడా ఈ పండుగను ఆచరిస్తూనే ఉండాలి, ప్రతి సంవత్సరం చేయాలి. तब वो 40 वर्ष में भी हर प्रत्येक वर्ष तक ये करना है त्योहार को। ఖచ్చితంగా ఈ పండుగ చేయాలి. ये आप करना है ये जो त्योहार है। అలా దేవుడు ఎన్నో ఖచ్చితమైన మాటల వరకు చెప్పినప్పుడు सब परमेश्वर बहुत सारे विषय उन्हें बताया है। కొంతకాలానికి మరొక సంవత్సరం వస్తుంది ప్రియులారా. उसके बाद फिर से और एक वर्ष आता है। అప్పుడు ఏం జరుగుతుందో మరలా మనం చూద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం, गिनती पुस्तक సంఖ్యాకాండం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, गिनती पुस्तक उसका 9 अध्याय पहला भाग पढ़िए। ఐగుప్తుల నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి పర్వతమందు మోషేకు ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలుతో చెప్పగా, వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. ఏదైతే దేవుడు చేయమన్నాడో దానిని నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని అలానే మోషే గారు చెప్పినప్పుడు ఆ పండుగను చేస్తూ ఉన్నారు పిల్లరా. जैसे परमेश्वर ने कहा उसी प्रकार मोशे भी मनाया गया है। ఆ పండుగకు కావలసిన సామాగ్రిని అన్నింటినీ కూడా సిద్ధపరచుకుంటున్నారు. जो जो त्योहार के वस्तु चाहिए वो सारे जमा वहाँ पर कटक गया है। అలా అరణ్యంలో 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు కూడా పండుగ చేయాలి. तब जंगल में 40 वर्ष तक 40 वर्ष में भी करना है वो। అలా పండుగ చేస్తూ ప్రతి సంవత్సరానికి ఒక్కసారి పండుగ చేస్తున్నప్పుడు जो हर एक वर्ष में ये त्योहार मनाना है। ఒకవేళ ఆ పండుగ ఆ సందర్భాల్లో మరి కుటుంబంలో ఎవరైనా మరణించారనుకోండి, वो त्योहार के समय परिवार में कोई मृत्यु पाया समझो, ఆ శవాన్ని ముట్టినప్పుడు ఈ పండుగ ఆచరించకూడదు. మరలా वो मुर्दे को यदि आप छू लेंगे तो इस त्योहार को नहीं मनाना। ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, ఎవరైనా కుటుంబాల్లో మరణిస్తే ఆ 9 రోజుల కాలం నుండి 11, 13 రోజులు ఏ కార్యం వారు చేయరు. हमारे परिवार में भी देखते हैं, यदि कोई हमारे परिवार में मृत्यु पाता है तो हम जो दिन करके कहते हैं 9 दिन 11 दिन, वो हम कुछ नहीं करते। ఇవన్నీ కూడా పాత నిబంధనలు, కొన్ని కట్టడలు మాత్రమే, కొత్త నిబంధనలు ఇవన్నీ లేవు. ये सारे चीज जो है पुराने नियम के अनुसार ही है। అలా ఎవరైనా శవాలను ముడితే ఇప్పుడు వారు చేయకూడదు పండగ. जो मुर्दा को छुएंगे तो वो ये त्योहार नहीं मनाना। మరి వారు చెయ్యాలి కదా, దేవుడు కట్టడగా ఇచ్చాడు, మరి వారు చెయ్యాలి. అది ఎలా చేయాలి? तो परमेश्वर के अनुसार तो उन लोग करना चाहिए। वो किस प्रकार से करना चाहिए? దేవుడు వారికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు ప్రియులారా. परमेश्वर उन्हें भी एक ऑप्शन दिया है। ఇప్పుడు మీరు ముట్టలేదు కనుక మీరు నెక్స్ట్
మంత్ సేమ్ అదే డేట్ లో మీరు చెయ్యాలి. यदि अब तो उन्हें मुर्दों को आपने नहीं छुआना, इसके लिए फिर से अगले वर्ष में आप करना चाहिए. అని చెప్తూ 9వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో గాని మీ వంశంలో గాని ఒకడు శవమును ముట్టిన యెడల అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితో చేదు ఆకుకూరలతో దానిని చెయ్యాలి అంటున్నాడు పిల్లరా. అంటే సేమ్ అలానే చేయాలి. పోనీ ఈ నెలలో మీరు చేయలేకపోయారు కనుక నెక్స్ట్ మంత్ ఆ సేమ్ డేట్లో సేమ్ ఏదైతే దేవుడు చెప్పాడో అలా మీరు పండుగను ఆచరించాలి అన్నాడు. देखो इस महीने में तो नहीं किए, उसी प्रकार जो सेम जो है अगले महीने में आप करना चाहिए. అనగా ఈ పండుగ ఏ విధంగానైనా కూడా ఖచ్చితంగా చేయాలి, కంపల్సరీగా పండుగ చేయాలి. ये त्योहार जो है आप उसे मनाना ही है. కనుక ఈ పండుగలో ప్రాముఖ్యత ఏమంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు మీరు ఇది. ये जो त्योहार के जो प्रमुख क्या है, परमेश्वर को आप याद करना चाहिए. ఆ విషయాన్ని దేవుడు వారికి చెప్పాడు, చెబుతూనే ఉన్నాడు నాయకుల ద్వారా కూడా. वही विषय बता रहा है परमेश्वर उनके द्वारा और जो सेवक के द्वारा. అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే పండుగ చేయాలి. परमेश्वर को याद करने के लिए त्योहार मनाना है. అలానే ఇక ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 16వ అధ్యాయము, उसका 16 अध्याय. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము व्यवस्था विवरण उसका 16 अध्याय. మొదటి వచనం నుండి కూడా మనం చూడగలిగే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే పండుగని ఆచరిస్తున్నారు ప్రియులారా. देखो 16 अध्याय उसके पहला भाग से पढ़िए. అబీబు నెలను ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ జరిగించవలను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడని యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను విడిపించను. ఎందుకంటే అప్పుడే దేవుడు నిన్ను రాత్రిలో విడిపించాడు కనుక నువ్వు సాయంకాలం అప్పుడు ఈ పండుగను స్టార్ట్ చేయాలి. तो परमेश्वर ने आपको छुटकारा दिया है, तो ये शाम के समय पे आप आराम करना है. రెండవ వచనంలో యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవుల్లో కానీ బలి అర్పించాలి అని చెబుతూ ఆ పస్కా పండుగలో పొంగనిది తినకూడదు, చేదు కూరలు తినాలి అని రకరకాలుగా చెప్తూ వచ్చాడు ప్రియులరా. तो यहाँ पर भी उसी प्रकार जो कड़वट भाजी नहीं खाना, जो पुलाव बिना पुलावा रोटी भी नहीं खाना. అంటే అక్కడ కూడా మనకు ఇంకా ఒక డౌట్ రావాలి. वहीं पर हमें एक संदेह आना है यहाँ అంటే पर. దేవుడు వారిని పండుగ చేసుకోమన్నాడు, చేసుకుని దేవుడు ఎందుకు వారిని నడుము కట్టుకొని చెప్పులు వేసుకొని ఒక చేతిలో కట్టి పట్టుకొని ఒక చేతిలో మాంసం ముక్క పట్టుకొని పరిగెడుతూ ఎలా తినగలరని మీకు డౌట్ రావాలి. पर आपको एक शिका आना चाहिए, परमेश्वर ने क्यों कमर बांधकर एक हाथ में लकड़ी पकड़ एक हाथ में जो मांस पकड़कर दौड़ते जाके खाना है. మరి వచ్చింది ఎవరికన్నా మీకు డౌట్? ये जो आपको किसको विषय पता चला? మరి అడగలేదే? पूछा नहीं कोई? అడగాలి, पूछना चाहिए. అందుకే అది కూడా మనం తెలుసుకుందాం ప్రియులారా. वो भी हम जानेंगे प्रियो. ఎందుకు దేవుడు అలా పరిగెడుతూ తినమన్నాడంటే, क्यों परमेश्वर ने ऐसे दौड़ते दौड़ते खाना करके ఎందుకు कहा? సాయంకాలమే చేయమన్నాడంటే, क्यों शाम के समय पर ही करना है? సాయంకాలంలోనే వారికి విడుదల కలిగింది शाम के समय पर उन्हें छुटकारा मिला, కనుక ఆ సమయంలోనే మీరు చేయాలి. उस समय में आप करना है. చెప్పులు ఎందుకు తొడుక్కోమని చేయమన్నాడు? पर मैं चप्पल पहनकर क्यों जाना है? ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలనుకోండి, हम यदि हम गांव को जाना है, బ్యాగులన్నీ తొందరగా సర్దుకొని చెప్పులు త్వరగా వేసుకుంటాం. सब आप सामान जल्दी जल्दी तैयार हो गए, पहले चप्पल पहनते हैं, అలా చెప్పులు తొడుక్కున్న తర్వాత బ్యాగ్ పట్టుకుంటాం. चप्पल पहनने के बाद बैग पकड़ते हैं. ఒకవేళ అమ్మ నాన్న ఇదిగో భోజనం తినమన్నా కూడా తిన్నట్టు అర్జెంట్ 2 ముద్దలు తిని పడేసి వెళ్ళిపోతుంటాం. यदि माता ने कहा थोड़ा भोजन करो तो गाय में थोड़ा बहुत खा के निकल जाते हैं. అంతా కూడా త్వరపడుతూ చేస్తూ ఉంటాం మనము. वैसा हम जल्दी जल्दी कर जाते हैं. ఇది మీకు అర్థమైతే ये यदि आपको समझ में आया तो అప్పుడు వారికి ఆ విడుదలలో కూడా ఇక అందరూ కూడా త్వరపడుతూ ఉన్నారు, ఇక వెళ్ళిపోవాలి బానిసత్వం నుంచి అని. देखो इसके लिए उन्हें जल्दी जल्दी करने के दौड़ते जा रहे हैं छुटकारा पाने के लिए. కనుక ఈ విధంగా మీరు ఇలా త్వరపడుతూ చేయండి. మీరు ఏ విధంగా త్వరపడుతున్నారో అలానే త్వరపడుతూ చేయండి. అప్పుడు మీకు నా గొప్పతనం మీకు తెలుస్తుంది, మీ పిల్లలు తెలుస్తుంది. అలానే చేయమన్నాడు. वैसे ही दौड़ते दौड़ते जाना कर परमेश्वर कहता है. అదే అంటాడు 3వ వచనంలో కూడా, అదే అధ్యాయం 16వ అధ్యాయం 3వ వచనంలో, పస్కా పండుగలో పొంగని దేనినైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నువ్వు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారం 7 దినములు నువ్వు తినాలి అని ఎన్నో విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లరా.
అంటే ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు దేవుడు. पर ये सारे विषय बताता है परमेश्वर. అంటే ఒక మహా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలని దేవుడు నిత్యమైన కట్టడగా ఈ పస్కా పండుగని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. देखो ये जो त्योहार है ये परमेश्वर ने इस्राएल को प्रजा को दिया है. అంటే ఇప్పటి వరకు మనము 3-4 రెఫరెన్స్ చూసాం, అన్ని కూడా కాన్సెప్ట్ ఒక్కటే కనబడుతుంది మనకి. हम 3-4 अध्याय देखे, इसमें सारे एक ही विषय हमें दिखता है. ఆ రెఫరెన్స్ అన్నిట్లో కూడా దేవుని ఉద్దేశం ఒకటే, మీరు పండుగ చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీకు వచ్చిన పిల్లలు ఒకవేళ మిమ్మల్ని అడిగితే వారికి విషయాన్ని చెప్పాలి. ये सारे चारों वचन में एक ही अर्थ है, आप मुझे स्मरण करना है, त्योहार मनाना है. కనుక మీరు మర్చిపోవద్దు ఈ విధంగా సంవత్సరం పండుగ చేయాలని దేవుడు చెప్పాడు ప్రియులరా. आप भूलना नहीं, हर वर्ष आप ये त्योहार मनाना है. ఎన్నిసార్లు దేవుడు మర్చిపోవద్దని చెప్పినా కూడా ఏదైతే మర్చిపోవద్దని దేవుడు చెప్పాడో దాన్ని మర్చిపోయారు ప్రియులరా ఇశ్రాయేల్ ప్రజలు. परमेश्वर ने कहा जो नहीं भूलना है वही भूल गए इस्राएल के प्रजो. ఏదైతే మర్చిపోవద్దు అని చెప్పాడో దానినే మర్చిపోయారండి. परमेश्वर ने जो बताया है जो नहीं भूलना है वही भूल गया. చూడండి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనం. देखो भजन संहिता उसका 78 और 11 देखिए. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే 78 और उसका 11 देखिए. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఏమని వ్రాయబడిందమ్మా అక్కడ? ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారు? జ్ఞాపకం తెచ్చుకోండి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మర్చిపోయారండి. देखो जो परमेश्वर ने जो आश्चर्य क्रिया किया है वो सारे विषय को भूल गए. ఏదైతే మర్చిపోవద్దన్నారో దానినే మర్చిపోయారండి ఇశ్రాయేల్ ప్రజలు. जो भूलना नहीं चाहिए उसे ही भूल गया इस्राएल को प्रजो. చెయ్యమని దేవుడు చెయ్యమని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా చెయ్యమన్న ఆ పండుగ కనుమరుగైపోతుంది. देखो आप परमेश्वर ने कहा है उसे आप मनाओ वो अभी ये दिखता नहीं है इस समय पर. అనగా దేవుడు పడిన ఆ కష్టం ముగ్గిపోలేకపోతుంది. परमेश्वर जो कष्ट किया है उसके व्यर्थ हो गया. దేవుని కష్టము, దేవుని గొప్పతనము, దేవుని బాధ ఇవన్నీ కూడా వారు మర్చిపోయిన పిల్లలుగా కనబడుతున్నారు పిల్లరా. परमेश्वर के जो कष्ट उसके दर्द को सारे विषय जो प्रजा भूल चुके हैं. అలా తల్లిదండ్రులే ఆ పండుగను దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే పిల్లలు ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? देखो इस प्रकार परमेश्वर की जो आश्चर्य क्रिया जो हम नहीं जान पाए तो हमारे बच्चे किस प्रकार से जानेंगे. ఈ రోజు ప్రతి ఆదివారము తల్లులుగా మీరు వస్తున్నారు కనుక మీ వెంట మీ పిల్లలు వస్తున్నారు. हर एक हफ्ते रविवार को आप आ रहे हैं, इसके मतलब आपके द्वारा बच्चे भी आ रहे हैं. అలా ప్రతి ఆదివారం మీరు రాలేదనుకోండి, हर रविवार को यदि आप नहीं आए समझो పిల్లలు వస్తారా? बच्चे आएंगे क्या? ఇప్పుడు పిల్లలు ఎందుకు వస్తున్నారంటే తల్లిదండ్రులు వెళ్తున్నారు కనుక పిల్లలు వస్తున్నారు. बच्चे क्यों आ रहे? माता पिता जा रहे, उनके अनुसार वो आ रहे అలా हैं. ఒక సంవత్సరం మీరు రాలేదనుకోండి తల్లులుగా, एक वर्ष तक आप नहीं आए समझो, సంవత్సరం తర్వాత పిల్లలు రారు. एक साल होने के बाद बच्चे नहीं आएंगे. అప్పుడు ఆ పిల్లలకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు గొప్పతనం ఏంటో తెలియదు. तब परमेश्वर कौन है मालूम नहीं, उसके आश्चर्य क्रिया के बारे में नहीं पता होगा. మీకు అర్థమైతే ये यदि आपको समझ में आया तो ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుని దృష్టిలో కూడా సేమ్ ఇదే జరిగిందండి. जो इस्राएल के प्रजाओं में परमेश्वर के दृष्टि में भी ऐसे ही हुआ. ప్రతి సంవత్సరం మీరు పండుగ చేసిన ఆ గొప్పతనాన్ని మీ పిల్లలకు తెలియజేయమని చెప్తే వారు పండుగ చేయలేదు, పిల్లలకు ఆ విషయాన్ని చెప్పలేదు, పిల్లలు కూడా అడగలేదు. हर वर्ष परमेश्वर ने कहा इस त्योहार को मनाओ करके कहा तो उन्होंने नहीं किया. प्रियो పిల్లలు అడగాలంటే తండ్రులు చేయాలి, తల్లులు చేయాలి పండుగ. ये ऐसे बच्चे पूछने के लिए आप पहले करना चाहिए. తల్లిదండ్రులు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే పిల్లలు చేస్తారు. माता पिता यदि घर पर बैठकर प्रार्थना करेंगे तो बच्चे भी करेंगे. వారు ప్రార్థన చేయకపోతే పిల్లలు ఎలా చేస్తారు? ये आप ही नहीं किए तो बच्चे किस प्रकार से करेंगे? సేమ్ అదే జరిగిందండి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో. सेम उसी प्रकार हुआ है इस्राएल के प्रजों के अंदर. చూడండి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. देखिए न्याय की पुस्तक में 2रा अध्याय उसका 10 वचन. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. न्याय पुस्तक उसका 2रा अध्याय और 10वां वचन చదువమ్మా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు యొద్దకు చేర్చబడిరి. ఆ తరములో ఉన్నవారు దేవుణ్ణి కొద్దిగా గొప్పలు ఆ పండుగ చేస్తూ మానుకున్న వారందరూ ఇక మరణించారు, వెళ్ళిపోయారు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు ఏ తరం పుట్టింది? अब किस पीढ़ी इस संसार में है? ఎరుగని తరం పుట్టిందండి. जो नहीं जानता, भूल चुका है. ఎరుగని తరం ఎలా పుట్టింది? जो भूला हुआ इस संसार
कैसे అలా उत्पन्न हुआ? పుట్టడానికి కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులే. उसके कारण कोई नहीं, माता पिता केवल। తల్లిదండ్రులు ఈ పస్కా పండుగ ఆచరించలేదు, పిల్లలు వెళ్ళి అడగలేదు. माता पिता ने जो त्योहार को नहीं मनाया, बच्चे भी नहीं मनाया। కనుక ఈ పండుగ కనుమరుగైపోతుంది. इसके लिए जो त्योहार है ये सारे भूल चुका है। ఈ పండుగ దేవుడు గొప్ప ఆజ్ఞగా ఇచ్చి నిత్యమైన కట్టడగా చేయమన్న ఈ పండుగ ఇక కనుమరుగైపోతుంది ప్రియులారా. परमेश्वर ने इस त्योहार को महान रीति से रखा, पर कोई मना ही नहीं किया। కానీ తర్వాత కాలంలో రాజులు ప్రవక్తలు వస్తారు కదా, వారిలో మంచి మంచి వారు మాత్రమే ఈ పండుగను ఆచరించారు, అందరూ ఆచరించలేదు. उसके बाद जो जो सेवक जो राजा आते हैं ना, थोड़े थोड़े ही लोग उसके मनाए हैं। ఆ इसके ప్రవక్తలు अनुसार రాజులను గద్దించినప్పుడు ఆ రాజులు మంచివారైనప్పుడు వారి మాత్రమే చేశారు, కానీ మిగిలిన అందరూ చేయలేదు. जो राजा है, जो बड़े जो व्यक्ति होते हैं, उन लोग ही किया केवल। అలా చేయక, అలా పండుగ చేయక, దేవుని గొప్పతనాన్ని చెప్పక దేవుని ఎరుగుని తరం ఒకటి పుట్టింది ప్రియులారా. देखो ऐसा त्योहार नहीं मनाया, परमेश्वर के आश्चर्य को नहीं बताया, तो वो जो त्योहार है भूल चुका है अभी। అప్పటి వరకు ప్రపంచ మానవాళిని పరిపాలిస్తున్న రాజు దేవుడైతే तो उस जमाने में जो सारे जगत के ऊपर अधिकारी परमेश्वर था, ఇక పుట్టిన ఈ తరం వారు మాకు రాజుగా ఒక మనిషి కావాలన్నారు. देखो इस जमाने में जो जन्म लिए राजा करके हमको एक व्यक्ति चाहिए। అంటే దేవుని పరిపాలన బాగోలేదా? परमेश्वर के जो नियम अनुसार के अच्छे नहीं है क्या? బాగోలేదు అనుకున్నారు, కారణం తల్లిదండ్రులు చెప్పలేదు. जो अच्छे नहीं सोचा, क्योंकि माता पिता ने नहीं बताया उन्हें। సమాజంలో ఉన్న అన్ని జనులు అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా ఇదిగో సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలనుకున్నారు. जगत के सारे लोगों को एक राजा, इसी प्रकार हमें भी एक राजा चाहिए। దీనంతటికి కారణము తల్లిదండ్రులు ఈ పండుగను ఆచరింపకపోవడము, దేవుని గొప్పతనాన్ని వారు సమాజానికి తెలియచేయకపోవడమే ప్రియులారా. ये सारे कारण कौन है इसके पीछे? तो माता पिता प्रियो। అందుకే దేవుణ్ణి ఎరుగుని ఒక తరం పుట్టిందండి. जो परमेश्वर को भूला हुआ एक जगत आए हैं हमारे बीच ఎంత में। దేవుడు బాధపడి ఉంటాడు ఆ తరాన్ని చూసి ఆలోచించండి ఒక్కసారి. तो उस संसार को देखकर परमेश्वर कितना दुख हुआ रहेगा। దేవుడు ఇంత గొప్పగా వారి కొరకు చేసి, వారి కొరకు ఇంత మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, పదు తెగులు రప్పించి, ఎర్ర సముద్రంలో నుంచి భయంకరమైన స్థితిలో నుంచి వారిని కాపాడినా మర్చిపోయారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వారు. परमेश्वर ने कितना अद्भुत रीति से उनको पाला पोषण किया, उनके जो सारे दूर किया उनके कष्टों को, फिर भी उन्हें भूल चुका है। ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విషయంలో కూడా మర్చిపోయేవారుగా ఉంటారు ప్రియులారా. हर एक विषय में इस्राएल के प्रजा भूल चुका है प्रियो। ఇంతెందుకండి, ఆ ఎర్ర సముద్రం దాటారు కదా, इतना क्यों नहीं, जो लाल समुद्र पार किया ना, అంత మహాకార్యక్రమం ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. उतना आश्चर्य काम जो है जगत में तब से लेकर अब तक किधर नहीं हुआ। వారి కళ్ళ ఎదుట ఇంత గొప్ప కార్యం జరిగిన ఆ నీరు దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, उनकी आंखों के सामने से जो समुद्र पार कर वापस गया। మోషే గారిని అడుగుతున్నాడు, మాకు నీళ్లు కావాలి, మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలని అడుగుతున్నారండి. मूसा से पूछते हमें प्यास लग रहा है, हमें पानी चाहिए। అంత భయంకరమైన సముద్రపు నీటిలో నుంచి కాపాడిన దేవుడు తాగడానికి నీకు గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడా? इतना भयंकर परिस्थिति बचाया परमेश्वर, आपको पानी नहीं देगा क्या? మర్చిపోయారండి. भूल चुका है प्रियो। అలా మనం ఉండకూడదు. ऐसे हम नहीं रहना चाहिए। వారు మర్చిపోయారు, మోషేని బాధ పెట్టారు. वो भूल चुके हैं जो मूसा को दर्द दिया है। మాకు తాగడానికి నీళ్ళు లేవే, మాకు ఐగుప్తు బానిసత్వంలో బాగున్నాయి, బాగా నీళ్లు తాగుతున్నాం, అక్కడ తింటున్న కూరగాయలు, కీరాకులు, దోసకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. मिस्र देश में तो हमको सब अच्छा था, इधर तो कुछ भी नहीं मिल रहा करके उसे बोल रहे हैं। అంటే ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు ఆలోచించండి. देखो कितना स्थिति में गिर गए हैं उन लोग। దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ మర్చిపోతున్నారు. परमेश्वर ने जो महा काम किया है, अद्भुत काम किया, सारे विषय भूल चुका है। అలా చేశారు కనుకనే దేవుని ఎరుగుని తరం ఒకటి పుట్టిందండి. ऐसे किया, इसके लिए परमेश्वर ना जानते हुए एक जगत उत्पन्न हुआ। కానీ అన్ని తరాల్లో ఒక్క సందర్భంలో మాత్రము ఈ పండుగని పర్ఫెక్ట్ గా ఒక వ్యక్తి చేశాడండి. सारे पीढ़ियों में से एक वर्ष में जो ये त्योहार को मना है एक ही व्यक्ति। ఆయన ఎవరో కాదు, రాజైన యోషియా. एक दूसरा कोई नहीं, राजा हो यशिया। యోషియా एशिया। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 35వ అధ్యాయము, उसका 35 अध्याय 35। రెండవ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. उसका दूसरा इतिहास उसका 35 और पहला भाग से पढ़िए। మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల
మొదటి నెల 14వ దినమున 14వ దినమందు జనులు పస్కా పశువును వధించిరి. అంటే ఇక్కడ మరలా యోషియా గారు ఈ పండుగను చాలా ఘనంగా జరిగించినట్లు మనకి కనబడుతుంది ప్రియులారా. यहाँ पर देखिए फिर से एशिया जो व्यक्ति है वो बहुत अद्भुत से ये त्योहार मनाया है. ఎంత ఘనంగా జరిగించాడో మనకి కింద వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 18వ వచనం, अब 18 भाग पढ़िए, वहाँ पर समझ में आएगा. ప్రవక్తయగు సమూయేలు ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత పస్కా ఘనముగా పండుగ అంత ఆచరింపబడి ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. అందరూ చూడాల వచనాన్ని. सब देखिए वचन को. ఏమని రాయబడిందమ్మా? సమూయేలు మొదలుకొని సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పండుగ అంత ఘనముగా ఆచరింపబడలేదంట. ఏదైతే ప్రారంభంలో ఘనంగా చేశారో ఆ పండుగని, जो त्योहार है आरंभ में जिस प्रकार से किया, అంత ఘనంగా జరిగిన ఆ పండుగ యోషియా దినాల్లో మాత్రమే జరిగింది. उतना महान से वो त्योहार मना है. उसके बाद एशिया के काल में ही हुआ. సమూయేలు గారు మొదలుకొని మధ్యలో ఎంతమంది వచ్చినా అన్ని తరాల్లో మరి ఈ పండుగ జరిగిందంటే పండుగ జరిగింది కానీ ఘనంగా జరగలేదండి. शमूएल से लेकर जो पीढ़ी आया है उसमें जो ये त्योहार नहीं मनाया ఆ गया. పండుగలు అక్కడక్కడ కొంతమంది ఆచరించారు. ఎలా ఆచరించారంటే వండుకోవడము తినడం అంతే. वो जो त्योहार है थोड़े लोग मनाए हैं, वो भी किस प्रकार से पकाना है और खाना है. వండుకోవడము తినడము ఇలానే చేశారు కానీ దేవుడు చెప్పిన విధంగా చేయలేదు. देखो पकाकर खाते हुआ है जिस प्रकार परमेश्वर ने खाया उसके प्रकार नहीं चला. అంటే దేవుడు ఒక పవిత్రమైన పండుగను దీన్ని చేయమంటే వీరు వండుకొని తినే పండుగ దీన్ని ఆచరించడం మొదలు పెట్టారు పిల్లరా. परमेश्वर ने एक पवित्र जो त्योहार दिया है तो इस प्रकार से नहीं जिया. అంటే పవిత్రమైన పస్కాను ఇక వారు జ్ఞాపకం చేసుకోలేదు. जो पवित्र जो पस्का है उसे स्मरण नहीं किया. దేవుని వరకు జ్ఞాపకం చేసుకోలేదు. परमेश्वर उन लोगों ने स्मरण नहीं किया. బాగా రుచికరంగా వండుకోవడము తినడం अच्छा भोजन पकाना और खाना, అంతేకాని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదండి. इतना ही बल्कि परमेश्वर को स्मरण नहीं किया. అంటే శరీర సంబంధమైన పండుగగా ఆచరించడం మొదలు పెట్టారు. ఇక शरीर के अनुसार जो त्योहार मनाता है वैसे ही करते आया है. దేవుణ్ణి బొత్తిగా మర్చిపోయారు. देखो परमेश्वर को तो भूल चुका है. దేవుడు ఎంత మంది ద్వారా చెప్పించాడు, ఇదిగో ఈ పండుగని మీరు ఆచరించండి, ఇది నిత్యమైన కట్టడ, మీ పిల్లలకు తెలియచేయండి, నా గొప్పతనాన్ని తెలియచేయండి, మీరు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా परमेश्वर ने कितने लोगों से ये बात कहा फिर भी उन लोग नहीं सुना, మర్చిపోయారండి. भूल चुका है प्रियो. ఇప్పుడు మర్చిపోవడమే కాకుండా అన్యులతో కలిసిపోయారు. उतना केवल भूलना नहीं करके संसार में जुड़ गए. అనగా ఏదో ఒక విధంగా వారు వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఆ కానాను దేశానికి వెళ్ళిపోయారు. वो फिर से वो कानान देश में चला गया. ఇప్పుడు కానానులో ఉన్నవారు ఈ పండుగను ఆచరించడం లేదు. जो कानान में जो लोग है इस त्योहार को नहीं मना रहे. పస్కాను మర్చిపోయారు, అన్యులతో కలిసిపోయారు, పాపములో పడిపోయారు. पस्का जो त्योहार है उसे भूल चुका है, पापी में गिर चुका है. ఇప్పుడు అన్యులతో కలవడమే కాకుండా పాపంలో పడిపోయారండి. केवल अन्य से मिलना नहीं बल्कि पाप में गिर चुका है. ఇప్పుడు దేవుడు మరలా ఆలోచించాలి. परमेश्वर फिर से योजना करना है. ఒక పక్కనేమో వారిని కొట్టిస్తున్నాడు, చంపలు గుయ్యమనేటట్టు కొట్టిస్తూనే ఉన్నాడు. एक तरह से उन्हें चाटा मारते ही आ रहा है. అయినా కూడా దేవుడు ఒక పక్క కొడుతున్నా కూడా వారి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు పిల్లరా. फिर भी परमेश्वर उनके ऊपर प्रेम दिखाता आया है. ఓ నా పిల్లలు ఒక్కనాడు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని నేను ఎంత జాగ్రత్తగా వారిని కాపాడుకున్నాను. एक समय पर उन्हें गुलाम में थे, उन्हें कितना संभाल कर मैं निकाला वहां से. ఇప్పుడు పాపమనే బానిసత్వం కిందికి వెళ్ళిపోయారు. अब इन लोग पाप में डूब चुका है. కేవలం ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే కాదు, అన్యులు అందరూ కలిసి ప్రపంచ ప్రజలందరూ కూడా పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. केवल इस्राएल के प्रजा ही नहीं सारे जगत के लोग पाप के मार्ग में चले गए. ఎలా చేయాలి? कैसे करना है, వీరిని ఎలా కాపాడుకోవాలి, इन्हें कैसे बचा के लेना है, వీరిని ఏ విధంగా నేను కాపాడుకోవాలి అనుకున్నాడు ప్రియులారా. मैं किस प्रकार से भी सारे लोग को बचाना चाहता हूँ. ఒకనాడు చూస్తే ఆ భయంకరమైన కష్టమనే బానిసత్వంలో ఉన్నారు. एक जो समय में जो भयंकर कष्ट के जो गुलामगिरी में थे, ఇప్పుడు చూస్తే భయంకరమైన పాపం అందే కాడి కింద మగ్గిపోతున్నారు. अब अभी इस समय पर देखा तो जो पाप के अंदर डूब चुके हैं. ఇప్పుడు కేవలం ఇశ్రాయేల్ ప్రజలనే కాదు రక్షించుకోవడం, अभी केवल इसराइल को प्रजा की नहीं बचाना, ఇశ్రాయేల్ ప్రజలు అన్యులు అందరూ కూడా మిక్స్ అయిపోయారు. इसराइल के प्रजा और अन्य जाति के लोग सारे लोग मिक्स हो चुके हैं. మరలా వీరిని రక్షించుకోవాలి. फिर से इन सारे लोग को बचा ఇప్పుడు के लेना, అందరిని రక్షించుకోవాలి. सारे लोग को बचाना है. అందరిని రక్షించుకోవాలంటే మరలా మహా కార్యక్రమం జరగాలి. ये सारे लोग को बचाने के लिए फिर से एक महा अद्भुत रीति से कार्य होना चाहिए. ఆనాడు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు రప్పించాలంటే ఎన్ని తెగులు రప్పించాడో మనకు తెలుసు. तब वो इसराइल प्रजा को मिस्र देश में से निकालने के लिए
ने कितना विपत्ति भेजे ఆ ऊपर। తెగుళ్ళు ఈనాటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. जो जो विपत्ति है इस समय पर हम स्मरण करते हैं उसे। మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు. हम तो याद रख रहे हैं पर उस जमाने में इसराइल के प्रजा भूल चुके ఆ हैं। రోజు చేసిన ఆ కార్యక్రమాలు మీరు తరతరాలు గుర్తుండాలన్నాడు. जो तभी आश्चर्य क्रिया किया है वो क्रिया सर पीढ़ी पीढ़ी तक याद रखना है अभी। కానీ అది మర్చిపోయారు. पण वो भूल चुका है प्रियो। ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఇంకొక మహా కార్యక్రమం చేయాలనుకుంటున్నాడు. ఇది కూడా తరతరాలు యుగ యుగాలకి జ్ఞాపకం ఉండాలనుకున్నాడు ప్రియులారా దేవుడు. फिर से परमेश्वर ने एक योजना की है और एक अद्भुत रीति से बड़ा कार्य करने के लिए। అలా ఉండాలంటే మరలా మహా కార్యక్రమం చేయాలి. ऐसे रहने के लिए फिर से एक महा कार्य करना चाहिए। ఆ కార్యక్రమం ద్వారా ఇక ప్రపంచ మానవాళిలందరికీ కూడా గుర్తుండిపోవాలి. ऐसा बड़ा कार्य करेंगे सारे जगत के लोगों के अंदर बसना चाहिए। ఇక ఎవ్వరూ మర్చిపోకూడదు. అలాంటి కార్యక్రమాన్ని నేను చేయాలనుకున్నాడు తండ్రి. कोई भी व्यक्ति भूलना नहीं चाहिए। ऐसा कार्य करना चाहिए। ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. वही जो विषय यीशु मसीह नया नियम में स्मरण करता है। ఇదిగో देखिए ప్రారంభం మోసే కాలం నుండి దేవుడు ఈ ఆచారాన్ని ఇస్తే వారందరూ కూడా మర్చిపోయారు కానీ ఇదిగో నేను దీన్ని ఆచరిస్తున్నానని ఇదే పండుగను యేసుక్రీస్తు కాలంలో ఆయన మరణానికి ముందు ఈ పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. देखो मूसा के काल से जो लेके अब तक जो है वो भूल चुका है। फिर नया नियम में यीशु मसीह के द्वारा हम देखेंगे। అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. मार्क सुसमाचार उसका 14 अध्याय उसका 12 वचन। ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి. वो विषय जो है जो मसीह स्मरण करते देखिए ఆయా यहाँ पर। కాలంలో కనుమరుగిపోయినట్లు మనం చూసాము ఆ పండుగల్ని. वो जो काल में जो है भूल चुका है वो त्योहार को। ఒక యోషియా కాలంలో చాలా ఘనంగా జరిగినట్టు మనం చూసాం. ये केवल एशिया जो काल है उसमें महान रीति से हुआ है। మరలా ఇక్కడ క్రీస్తు కాలంలో అదే పండుగను ప్రభు ఆచరించడానికి సన్నద్ధమయ్యాడండి. फिर से वही जो त्योहार है मसीह के द्वारा हम देखते हैं यहाँ पर। అదే 12వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పండుగ గురించి. वही 12 वचन अध्याय। పుల్లేని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నామని ఆయన అడుగగా, అంటే ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. అప్పుడు ఇదిగో పస్కా పండుగ దగ్గరకు వచ్చింది కదా, నువ్వు పస్కాని భుజిస్తావు కదా, మరి ఈ పండుగని ఆచరించడానికి మనం ఎక్కడ సిద్ధపరచాలని ప్రభువుని అడుగుతున్నారండి. ये सारे त्योहार मनाने के लिए हम कहाँ पर इकट्ठा होंगे करके और से कह रहे हैं ऊपर। మనం ఎక్కడ దీన్ని ఆచరించాము, ఎక్కడ నువ్వు పస్కాని భుజిస్తావని ప్రభువుని అడుగుతున్నారు శిష్యులు. देखो प्रभु से पूछते हैं चेले ये सारे जो पस्का जो त्योहार है कहाँ पर मनाना है, कहाँ पर खाना है। అప్పుడు ప్రభు శిష్యులతో అంటున్నాడు 13వ వచనంలో, तब प्रभु शिशु से कहते हैं ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీలకొండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాడు ఎక్కడికి ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నీ శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగదిని మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచులని చెప్పి శిష్యుల్లో 2 పంపిను. శిష్యులు వెళ్ళి ఆ పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచరి. ఇక్కడ పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నారు పిల్లరా. यहाँ पर पस्का जो है वो तैयार कर रहे हैं। అంటే 15వ వచనంలో అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది అని వ్రాయబడింది. वहाँ पर 15 वचन में सारे सामान जो है वहाँ पर तैयार किया है। మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం సామగ్రితో సిద్ధపరచబడిందని. हम गिनती पुस्तक में देखा है ये बातों को। సేమ్ అలానే ఇక్కడ ప్రభు కాలంలో ప్రభు మరణానికి ముందు ప్రభు ఈ పండుగను ఆచరిస్తున్నాడు పిల్లరా. वैसे ही अभी भी जो प्रभु के काल में जो है उसके अनुसार चल रहे ఈ हैं। పండుగలు కూడా ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. इस त्योहार के जो उद्देश्य हम पता चलना चाहिए हमें। ఒకనాడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి కానాను ప్రదేశానికి కనుక పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాకు నడిపించడానికి ఆ త్యాగాన్ని దేవుడు చేశాడు. देखो एक उस काल में जो है मिस्र देश में से लेकर जो कानान में जाने के लिए प्रेस किया। ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఎక్కడున్నారు, పాలస్తీనాలోనే ఉన్నారు. अब प्रजा कहाँ पर है, पालस्तीना वहीं पर है। అంటే ఒకనాడు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా వారికి విడుదల కలుగు చేశాడు. एक मिस्र देश के जो गुलामगिरी में थे तभी परमेश्वर ने लहू के द्वारा उन्हें छुटकारा दिया। పస్కా పశువును వధించి ఆ పస్కా యొక్క రక్తాన్ని వారి గడప కంపులకు పూసుకుంటే అప్పుడు వారు అక్కడి నుంచి విడుదల వారికి కలిగింది. जो पस्का जो पशुओं को मारकर जो खून उसके
द्वार के ऊपर लगाए तो उन्हें छुटकारा मिला। బానిసత్వములో నుంచి విడుదల కలగాలన్నా రక్తం కావాలి. जो गुलाम से बाहर निकलने के लिए भी लहू की जरूरत है। అది కూడా నిర్దోషమైన దాని రక్తం కావాలి. वो भी शुद्ध व्यक्ति के जो लहू होना चाहिए। పవిత్రమైన దాని రక్తం కావాలి. पवित्र लहू चाहिए। పరిశుద్ధమైన రక్తం కావాలి. पवित्र के द्वारा लहू चाहिए। బానిసత్వం నుంచి విడిపించాలంటే రక్తం కావాలి. जो गुलाम से छुटकारा दिया तो उसके खून चाहिए। ఈ రోజు పాపం అనే బానిసత్వంలో ఉన్నారు, ఇప్పుడు కూడా మరలా రక్తం కావాల్సి వచ్చింది. अब पाप के गुलाम में गिर गए हैं, इसके लिए भी आपकी खून की जरूरत पड़ी है। మరి ఇప్పుడు పాపము లేని రక్తం కావాలి. अब जो है पवित्र लहू चाहिए। నిర్దోషమైన రక్తం కావాలి. निर्दोष लहू चाहिए। పవిత్రమైన రక్తం కావాలి. पवित्र लहू चाहिए। ఇప్పుడు అలాంటి రక్తం ఇప్పుడు కావాలి ప్రియులారా, పాపంలో నుంచి విడిపించాలంటే. ऐसे रक्त अभी चाहिए हमें पाप से छुटकारा पाने के लिए। మనము చూసిన పాత నిబంధనలో పస్కా పండుగకు ఇక్కడ ఈ పండుగకు సేమ్ కాన్సెప్ట్ ఒక్కటే కనబడుతుంది, देखो हम जो ఉద్దేశం ఒకటే. जो पस्का त्योहार जो पुराना नियम में देखा वही और नया नियम के अनुसार दोनों एक ही होता है। ఆ విషయాన్ని పండుగని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఒక మాట అంటున్నాడండి. वो त्योहार को याद करते हुए प्रभु एक विषय यहाँ पर बताता है। 12 మంది శిష్యుల్ని ఆ పండుగలు అందరూ కూడా సమకూర్చుకొని అందరూ కూడా కూర్చున్నారు. 12 चेले वहाँ पर इकट्ठा होकर बैठे हैं। అప్పుడు అందరూ కూర్చున్న తర్వాత ఆ పండుగని ప్రభు ఏమని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి మనం చూస్తే ये त्योहार के बारे में क्या कर कर उन्हें बता रहा है। 22వ వచనం. उसके 22 वचन వారు देखें। భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమేను. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో ఒక రొట్టెని ఇస్తున్నాడు. పస్కా పండుగలో రొట్టెలు పులియని రొట్టెలు చేస్తారు కదా, అలానే ఒక రొట్టెని చేసిన తర్వాత ఆ రొట్టెని విరిచి శిష్యులకి ఇచ్చి ఇది నా శరీరం అంటున్నాడు. वहाँ पर एक रोटी तोड़कर उन्हें दिया और कहा ये मेरा शरीर है। 23వ వచనం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికిచ్చెను, వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము కొత్తదిగా తాగుదినం వరకు ఇకను దానిని త్రాగనని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను అంటున్నాడు. పిల్లరా, ఇక్కడ కొత్తదిగా ఒక పద్ధతిని ప్రభు ప్రవేశపెడుతున్నాడు. यहाँ पर एक नया नियम प्रवेश करता है। పస్కా పండుగ ఒక్కటే, పండుగలో ఉన్న కాన్సెప్ట్ ఒక్కటే. पस्का जो त्योहार है वो कॉन्सेप्ट एक ही है। उसका ఆ పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన పండుగల ఉద్దేశం ఒకటే. जो पुराने नियम में परमेश्वर इस्राएल प्रजा को दिया एक ही है। మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పిండు. इसे मुझे स्मरण करने के लिए त्योहार मनाओ करके कहा है। కనుక ఆ రక్తాన్ని ఆ రోజు చిందించడం జరిగింది. ये जो लहू है वो उस काल में भी बहा गया है। ఇప్పుడు మరలా కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదిగో మరలా పస్కా బలి సిద్ధమవుతుంది ప్రియులారా. फिर से इस नया नियम में भी पस्का जो बलि है वो तैयार हो रहा है। ఉద్దేశం అన్నది దేవుని ఉద్దేశం ఒకటే, ఆనాటికైనా ఈనాటికైనా. परमेश्वर के उद्देश्य एक ही है, उस काल में क्यों ना हो, इस काल में क्यों ना हो। కాకపోతే బలి పశువు మారుతుంది ఇక్కడ. ये बलि का पशु जो है वो बदली हो रहा है। ఇంతెందుకని మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా. आपको एक विषय बताता है समझ में आने के लिए। మన పితరుల కాలంలో ఉన్న ఆకలి ఒకటే, ఇప్పుడున్న ఆకలి కూడా ఒకటే. हमारे दाद बाप जो रहते उनके भूख एक ही है, अभी हमारा भी भूख एक ही होता है। ఆకలిలో మార్పు లేదు. भूख में कोई फर्क नहीं है। అమ్మకి ఏ ఆకలి ఉంటుందో, నాన్నకి ఏ ఆకలి ఉంటుందో, మనకు కూడా అదే ఆకలి ఉంటుంది. माता पिता को हम सभी को एक ही भूख रहता है। కాకపోతే మన తాతలు ముత్తాతలు తిన్న ఆహారాన్ని మనం తినడం లేదు, కానీ తింటున్నాం, వేరే ఆహారాన్ని తింటున్నాం. जो हमारा बाप दादे खाए वो आहार तो हम नहीं खा रहे, पर अभी दूसरे तो खा रहे हैं। అంటే ఆకలి మారలేదు, जो भूख है वो बदला नहीं। ఆకలి ఒకటే, भूख एक ही, తినే పదార్థాలు మారాయి. जो खाने के वस्तु बदल हुआ है। ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవన్నీ వచ్చాయండి. अभी पिज्जा बर्गर नूडल्स स्नैक्स प्रकार के बहुत सारे हैं। అప్పుడేమున్నాయి? జొన్నలు, రాగులు, సద్దలు ఇవే కదా ఉన్నది. सबके जवारी के रोटी ये सारे चीज से होते थे। ఆకలి ఒకటే, भूख एक ही है, కానీ తినే పదార్థాలు మారాయి. जो खाने के पदार्थ है वो ఇక్కడ बदला కూడా हुआ है। పస్కా పండుగలోని దేవుని ఉద్దేశం ఒకటే, మర్చిపోకూడదు మీరు. यहाँ पर पस्का जो त्योहार का उद्देश्य एक ही है। అందుకే మీకు ముందు చెప్పాను, పండుగ గొప్పది కాదు, పండుగ చేయమని చెప్పిన దేవుడు గొప్పవాడు. अब पहले ही मैं आपको बता चुका, इस त्योहार महान है, जो त्योहार मनाने के लिए कहा परमेश्वर महान है। కనుక ఈ పండుగలో బలి పశువు మారుతుంది, అదే నీ కొరకైన పస్కా బలి. ये त्योहार में जो बलि जो पशु बदल रहा है वही है
तेरे लिए जो बलि हो रहा है। అదే విషయాన్ని మత్తయి గారు కూడా కోట్ చేస్తూ ఏమంటున్నాడంటే वही हम मत्तई की देखिए, मत्तई क्या कह మత్తయి रहा है। సువార్త 26వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినా కూడా मत्तई सुसमाचार उसका 26 और 26 भाग पढ़िए। 26, 26లో కూడా సేమ్ అదే జ్ఞాపకం చేస్తున్నాడండి. देखो 26 अध्याय और 26 वचन में भी वही कह रहा है मत्तई सुसमाचार। చదువమ్మా. వారు భోజనము చేయుచుండగా వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె యేసు ఒక పట్టుకొని రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి దానిని ఆశీర్వదించి విరిచి తన విరిచి శిష్యులకిచ్చి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని మీరు తినుడి. తీసుకొని తినుడి, ఇది నా శరీరం ఇది అని నా చెప్పెను. శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె మరియు పట్టుకొని ఆయన గిన్నె గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అందరూ త్రాగుడి, ఇది నా రక్తము ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు అనేకుల కొరకు చిందించబడుచున్న చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటున్నాడు. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అంటున్నాడు పిల్లరా. हर एक के लिए जो लहू दिया है वो పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి ప్రాణం దేవుడు ప్రాణాన్ని పెట్టించాడు. जो पुराना नियम में है जो उनको छुटकारा देने के लिए परमेश्वर ने बलि दिया, అనగా बलि కొన్ని दिया गया। పశువులని పస్కా బలిగా అర్పించాడు. कुछ पशुओं को पस्का बलि दिया है। అనగా కాపాడడానికి రక్తం అవసరం పాత నిబంధనలో కూడా. हमारा छुटकारा पाने के लिए वहाँ पर लहू की जरूरत है। ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా రక్తమే అవసరమై ఉంది. ये नया नियम में भी जो लहू की जरूरत पड़ा है। అదే అంటున్నాడు ఇక్కడ, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటున్నాడు. पापियों को छुटकारा देने के लिए शुद्ध रक्त यहाँ पर कहते हैं। నిబంధన రక్తం అనగా కొత్తగా ఇంకొకటి పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు. ఇది కొత్త నిబంధన అంటున్నాడు. वो नया नियम के अनुसार कह रहे हैं यहाँ पर। అదే 29లో అంటున్నాడు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగుదిన వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు పిల్లారా. అంటే ఈ రక్తాన్ని ఇక కొత్త నిబంధనగా మీకు ప్రవేశపెడుతున్నాను. देखो ये नया नियम के द्वारा ये लहू आपके लिए प्रेस रख रहा है मैं यहाँ पर। అంటే మరలా పాత నిబంధనలో బానిసత్వం అనే ఆ కాడి కింద నుంచి విడిపించాలన్న రక్తం అవసరం. जो पुराना नियम में उस मिस्र देश में से छुटकारा पाने के लिए लहू की जरूरत पड़ा है। ఇప్పుడు ప్రపంచ మానవాళి పాపంలో ఉన్నారు, పాపంలో నుంచి విడిపించాలన్న కూడా రక్తం అవసరమైంది. जगत के लोगों के बीच में से भी छुटकारा देने के लिए लहू की जरूरत पड़ा है। అక్కడ పస్కా పశువును వధించాడు దేవుడు. वहाँ पर पस्का पशुओं को दिया है। ఇక్కడ పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభువారే బలి అయిపోతున్నాడు, నీ కొరకు నా కొరకు ప్రపంచ మానవాళి కొరకు. यहाँ पर पस्का जो पशु जो यीशु मसीह है वो बलि हो रहे हैं तेरे लिए और मेरे लिए। పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు బలి అవుతున్నారండి. देखो पस्का बलि के लिए यीशु मसीह त्याग हो रहा है यहाँ पर। ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాడు, ఈనాడు అన్యులను ప్రపంచ మానవులందరినీ కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా బలి అవుతున్నాడు. जो पुराने नियम में जो इस्राएली लोगों को बचाया है और आज के जो काल में है सारे लोग को बचाना चाह रहा है। ఇదేనండి తండ్రి సంకల్పం. यही परमेश्वर के उद्देश्य ఈ प्रिय। సంకల్పం ఇక తరతరాలు జ్ఞాపకం ఉండాలి. ये जो इनकी जो उद्देश्य है पीढ़ी पीढ़ी तक ప్రారంభంలో నేను జ్ఞాపకం ఉండాలని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన వారు మరిచిపోయిన తరాలు పుట్టాయి. కానీ ఇప్పుడు చేసే ఈ త్యాగం ఇక ప్రపంచంలో ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనుకున్నాడు. आरंभ में जो आचार क्रिया किया है वो इसराइल को प्रजा भूल चुका है, पर अब जो मैं आचार क्रिया करूंगा वो हर पीढ़ी पीढ़ी तक स्मरण करना चाहिए। పస్కా బలిగా ప్రభువును అర్పించే ఈ గొప్ప కార్యక్రమం, ఈ మహా కార్యక్రమం ఇక ప్రపంచంలో ఎన్నటికి కూడా మర్చిపోకూడదు, ఎవరు కూడా మర్చిపోకూడదు అనుకున్నాడు తండ్రి. अभी जो पस्का बलि यीशु मसीह के द्वारा होगा तो ये कभी भी भूलना नहीं चाहिए जगत में। అందుకే నీ కొరకు నా కొరకు పస్కా బలిగా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అర్పించాడండి. इसके लिए पस्का बलि जो तेरे लिए मेरे लिए परमेश्वर ने त्याग दिया है यीशु मसीह को। ఆ విషయాన్నే కొత్త నిబంధనలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. वही विषय जो नया नियम में प्रभु हमें स्मरण देते हैं। చిట్ట చివరిగా ఆ పండుగను ఆచరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. अंत आखिरी में तो परमेश्वर ने उसके नियम के अनुसार पालन किया। కానీ పండుగల ఉద్దేశం ఒక్కటే, जो त्योहार के अनुसार उद्देश्य एक ही है। తండ్రి గొప్పతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ పిల్లల తరతరాలకు ఆ విషయాన్ని చెప్పాలి అన్నదే. परमेश्वर के आचार क्रिया को आप याद रखना चाहिए और आपके बच्चे को पीढ़ी पीढ़ी तक याद रहना चाहिए। పస్కా బలి పశువుగా ప్రభువు సిద్ధపడుతున్నాడు, ఆ త్యాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కాదు, ఇప్పుడు
ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. अभी जो पस्का बलि यीशु मसीह हो रहा है तो ये जो चीज है हम पीढ़ी पीढ़ी हर दिन याद रखना चाहिए. అందుకొరకే పస్కా బలిగా యేసుక్రీస్తు ప్రభువారు బలి అయ్యాడండి ఆ కల్వరి సిలువలో. इसके लिए हमारे लिए क्रूस पर बलि हुआ यीशु मसीह. కానీ ఇంత విషయం ఈ రోజు సమాజానికి అర్థం కాలేదండి. ये इतना विषय इस समाज को नहीं समझ में आया. దేవుడు పండుగ చేయమన్నాడు, నిత్యమైన కట్టడగా దేవుడు ఆరోహించాడు పస్కా పండుగ కనుక మేము కూడా పస్కా పండుగ చేస్తామంటున్నారు ఈ రోజుకి క్రైస్తవులు. देखो तब उसके नियम अनुसार पस्का जो त्योहार दिया है पर अभी भी जो मसीह के लोग कह रहे हैं हम भी मनाएंगे. ఈనాటికి పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకా ఎన్నో పండుగలు వీటన్నిటి కూడా చేస్తున్నారండి క్రైస్తవులు. मसीह के जो समाज के लोग हैं बहुत सारे लोग ऐसे त्योहार मनाते आए हुए, కానీ దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయారు. परमेश्वर के उद्देश्य को भूल चुका है. ఆ ఈ రోజు చేసే పస్కా పండుగల్లో దేవుడు ఏది చెప్పాడో చేదు కూరలు వండుకొని తింటున్నారంటే అలా తినడం లేదు. परमेश्वर ने क्या कहा उस त्योहार में जो कड़वट भाजी बनाकर खाना है वो खा रहे हैं. బిర్యానీ ఆర్డర్లు ఇచ్చి అవి తీసుకొని వచ్చి బాగా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు. अच्छे बिरयानी ऑर्डर कर अच्छा टेबल पर बैठकर खा रहे हैं. ఇదేనా పస్కా పండుగలను దేవుని ఉద్దేశం? यही पस्का जो त्योहार के उद्देश्य है क्या? ఇదేనా పస్కా పండుగ ఆచరించమని దేవుడు చెప్పింది? यही है कि पस्का जो त्योहार मनाने के लिए कहा है. ఇలా పస్కా పండుగను ఆచరించే వారి పీకలు పిసికేయాలండి. ऐसे जो पस्का जो त्योहार मनाते हैं उनके गला दबाना चाहिए. ఎందుకంటే దేవుని నామానికి కలంకం తెస్తున్నారండి. परमेश्वर के नाम को जो है डाक दे रहे हैं. దేవుడు చెప్పింది ఒకటి, వీరు చేస్తున్నది ఒకటి. परमेश्वर ने एक कहा है आप दूसरे कर रहे हैं. నిత్యమైన కట్టడని ఒక్క మాట పట్టుకున్నారు కానీ ఆ పస్కా ఆ పండుగ ఎలా దేవుడు మార్చుకుంటూ వచ్చాడో మర్చిపోయారు. जो वही अनुसार नियम के अनुसार आपने तो देखा अपन परमेश्वर किस रीति से बदलते आ रहा है. ఆ దేవుని గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయకుండా మర్చిపోయారండి. परमेश्वर के आश्चर्य क्रिया को समाज को नहीं बताया. ఇంత జరిగినా ఎంత చెప్పినా కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఈ పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన ఆ విషయాన్ని కూడా మర్చిపోయే తరం వచ్చేసింది. देखो इतना कर कर भी यीशु मसीह के द्वारा भी जो बलि हुआ है वो भी ये पीढ़ी में भूल चुक रहे हैं. ప్రభు ఎంత చెప్పి అంత త్యాగం చేసినా కూడా ప్రభు చేసిన త్యాగాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులకు వచ్చాయండి క్రొత్త నిబంధనలు కూడా. देखो नया नियम में परमेश्वर ने इतना हमारे लिए हमें छुटकारा दिया और मृत्यु पाया है. పౌలు గారి కాలానికి వచ్చేసరికి కొంతమంది అయోగ్యంగా తీసుకుంటున్నారు. जो पौलुस के काल में है कि थोड़े लोग भूल चुके हैं. కొంతమంది పాపాలు చేసి ఆ పస్కా యొక్క ఆ విందులో పాల్గొంటున్నారు. कुछ लोग तो पाप कर कर उसके अंदर हाथ डाल रहे हैं. అందుకే అలా ఉంటే మీరు రోగులైపోతారని పౌలు గారు ఆ రోజు కొరింథీ సంఘాన్ని గద్దించాడు. यदि ये ऐसे रहेंगे तो आप रोगी होंगे करके वहाँ पर कोरिन्थी कलीसिया को बताया है. ఎందుకంటే కొరింథీ పట్టణానికి వచ్చేసరికి కొంతమంది అప్పటికే ఈ పస్కా యొక్క ప్రాధాన్యత మర్చిపోయిన వారుగా మనకు కనబడతారండి. देखो ये पस्का जो त्योहार है वो कोरिन्थी कलीसिया में आए तो भूल चुका है. అందుకే వారికి మరలా 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 జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకునే మాట ఇందుకు రాయబడింది. फिर से हम स्मरण करते करते आना चाहिए. ప్రతి ఆదివారం మనం చదువుకుంటాం 11:23 మొదటి కొరింథీ పత్రికలో. हर रविवार हम पढ़ते हैं इस वचन के भाग को. ఇప్పుడు చదవండి, అన్ని మనసులో పెట్టుకున్న మాట చదవండి. अब ये वचन को पढ़िए. 11:23 చూస్తే నేను మీకు మొదటి అప్పగించిన కొరింథీ దాని పత్రిక पहला कोरिन्थी की पुस्तक 11:23 उसका 11 अध्याय उसका 23 वचन. చదవమ్మా. నేను మీకు అప్పగించిన నేను దానిని మీకు ప్రభువు వలన అప్పగించిన పొందితిని. దానిని ప్రభువు వలన ప్రభు వలన పొందితిని. పొందితిని. ప్రభు ఎందుకు ఆయన- మీరు ఇలా చేస్తున్నారు? ప్రభు నాకు అప్పగించాడు, ప్రభు ఆయన ఇచ్చాడు. ఆ రోజు ఆయన ఏ విధంగా అయితే చేశాడో అలా మీరు చేయమని అప్పగించాడండి. ఆయన ఈ వారికి హెచ్చరించి చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు హెచ్చరించి ఆయన- చెప్తున్నాడు. पढ़िए. ప్రభు అయిన యేసు ఉమ్. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది ఇది మీ కొరకైన ఇది నా మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేసుకొనుటకు చేయడని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు అంటున్నాడు. ప్రియులారా, मुझे स्मरण करने के लिए कह रहे हैं यहाँ पर. యేసును జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనము. यीशु को स्मरण करना है अभी. ఎందుకంటే పాపములో నుంచి మనకు విముక్తి కలిగింది. देखो पाप से हमें छुटकारा मिला है. శాపములో నుంచి మనకు విముక్తి కలిగింది, देखो, మోక్షం వచ్చేసింది. श्राप से हमें छुटकारा मिला है. కనుకనే ఆ పస్కా పశువుగా వధింపబడిన క్రీస్తు యొక్క ఇదిగో ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టె మన మధ్యలో ఉంది, ఆ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్యలో ఉంది. देखो उसके शरीर के अनुसार जो रोटी हमारे बीच में है और उसके जो लहू के द्वारा जो बंधन है वो लहू जो पेला हमारे बीच में है. అందుకు జ్ఞాపకం చేసుకోండి, నా త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. मेरा त्याग को स्मरण कीजिए. ఇప్పుడు మనము వారమంతా ప్రభు యొక్క ఈ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామా?
ये सारे हफ्ते भर में हम इस त्याग को हम स्मरण करते हैं ప్రభు क्या? సిలువలో ఏ విధంగా కష్టపడ్డాడో ఏ విధంగా మరణించాడో మనం వారమంతా జ్ఞాపకం చేసుకుంటామా? ये हफ्ते में सारे हफ्ते भर हम प्रभु ने किस प्रकार से उस क्रूस पर त्याग दिया, किस प्रकार से उनको तकलीफ हुई, ये सारे चीज हम याद रखते వారంలో हैं। 7 రోజులు మనం అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? हफ्ते में एक दिन तो वही विषय हम याद स्मरण करते क्या, చేసుకుంటున్నామా? ప్రశ్న. कर रहे क्या? नहीं లేదండి, नहीं प्रियो, మర్చిపోతాం. हम भूल रहे हैं। అందుకే ఇక్కడికి వచ్చేసరికి ఆ సమయంలో ఆ రొట్టె తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మన జ్ఞాపకాలు అక్కడికి వెళ్ళిపోతాయి. अब यहाँ पर आते तो हम जब रोटी में हाथ डालते तो हमारा सारे जो याद है ఆ वापस రక్తం जाते। తీసుకునేటప్పుడు ఆయన సిలువతో ఆ త్యాగం, ఆయన కార్చిన ఆ చివరి రక్తపు బొట్టు కూడా మన జ్ఞాపకం వస్తుంది. जब हम लहू लेते समय भी उसके जो सारे लहू बहता है तो हमें याद आता है। మర్చిపోతామని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ప్రభు. आप भूल जाएंगे, इसके लिए इसके द्वारा आप मुझे स्मरण कीजिए। ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాము ఇలాంటిదే, కానీ వారు మర్చిపోయారు. उस काल में तो इसराइल के प्रजा को दिया, इसी प्रकार उन लोग तो भूल चुका है। సంవత్సరానికి ఒక్కసారి చేయమంటే వారు మర్చిపోయారు. साल में वर्ष में एक ही बार करो गया, फिर भी उन लोग भूल चुका है। కానీ మీరు మర్చిపోకూడదు అంటున్నాడు ప్రియులారా. आप लोग नहीं भूलना करके कह रहे हैं यहाँ पर, అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. हम स्मरण करना चाहिए। అందుకే ఎప్పుడైతే మనం ప్రభు యొక్క బల్లాలో మనము చేయి వేస్తుంటాం అప్పుడు ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. तभी हम इस मेज में हाथ डालते तो प्रभु के त्याग को ये याद स्मरण करना चाहिए। ఇలా ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. हर एक विषय हम स्मरण करते हुए परमेश्वर के अधीन में रहना है। ప్రభు రక్తాన్ని మన చేతిలో పట్టుకున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు ఇవి మనకు జ్ఞాపకం వస్తాయా? రావు. हम यदि लहू को ऐसे हाथ में उठाए तो परमेश्वर के त्याग आश्चर्य क्रिया में याद आता है क्या? అంటే డైరెక్ట్ గా మనకు అదే జ్ఞాపకం వస్తుంది, ఆయన సిలువ త్యాగం జ్ఞాపకం వస్తుంది. तभी हम तुरंत जो उसके क्रूस पर जो त्याग किया वही याद आता है हमें। అందుకేనండి నీ కొరకు పస్కా బలిగా ఆయన అర్పింపబడ్డాడు. इसके लिए तेरे लिए वो पस्का बलि के द्वारा वहाँ पर क्रूस पर पान दिया। ఆనాడు నిత్యమైన కట్టడగా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వారు చేయలేకపోయారు దాన్ని. जब उसके नियम के अनुसार इसराइल प्रजा को दिए तो उन लोग नहीं అంటే किया। ఆ పండుగ చాలా కష్టంగా కనబడుతుంది. वो जो त्योहार है बहुत कष्ट से उनको दिखाई दिया। ఆ పండుగ ఇప్పుడు మనకిస్తే మనం చేయగలమా చెప్పండి? वो त्योहार यदि आज के जमाने में हमें दिए तो हम कर सकते हैं क्या? దేవుని ఉద్దేశం పండుగ చేయమన్నది కాదు. परमेश्वर के उद्देश्य त्योहार मनाना नहीं, ఆ పండుగలోని దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి అన్నదే దేవుని సంకల్పం. उस त्योहार के अनुसार परमेश्वर के उद्देश्य को जान लेना चाहिए। కానీ ఈ ఉద్దేశం ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు, ఈనాటి క్రైస్తవులకు అర్థం కాలేదండి. परमेश्वर के उद्देश्य उस जो जमाने में जो इसराइल लोगों को नहीं पता और इस जगह इस समय पर हमें भी नहीं पता चल रहा ఇక है। సరికొత్త విధానంలో మీకు గుర్తు చేయాలనుకుంటున్నాడు తండ్రి. ऐसे नया रीति से आपको याद दिलाना चाह रहा ఒక है। పవిత్రమైన కార్యక్రమం ద్వారా ఇక మీరు మీకు తరతరాలు గుర్తుండేలా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడు తండ్రి. అదే నీ కొరకైన పస్కా బలి. एक पवित्र रीति से एक बलि करना है, आश्चर्य कार्य करना है। ఈ పండుగ ప్రతి ఆదివారం కూడా మనం చేస్తున్నాం ప్రియులారా. ये जो त्योहार है हर एक हफ्ता रविवार को हम मना ఈ रहे हैं। పండుగలో మనకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ये जो त्योहार में परमेश्वर जो यीशु मसीह का शरीर और उसके लहू हम ले रहे हैं। అలా ఈ పండుగని చేయమని పౌలు గారు ఏమంటున్నాడు? మరలా ఇంకొక మాట మనం చూడగలిగితే इसके पौलुस क्या कहते हैं इस त्योहार के बारे में? అదే మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, पहला कोरिन्थी की पुस्तक उसका 5 और 7 देखिए। మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थी उसका 5వ అధ్యాయము 7వ వచనం. 5वां अध्याय और 7 वचन। మీరు పులియని పిండి లేనివారు కనుక మీరు పులియని పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని ఆ తీసి పాతదైన పారవేయుడి. పులిపిండిని తీసి పారవేయుడి. పాత పండుగని తీసి పారవేయండి. ఎందుకంటే పాత పండుగ ఇశ్రాయేలు ప్రజలే చేయలేకపోయారు, మీరు కూడా చేయలేరు నాకు తెలుసు, కనుక ఆ పండుగను తీసివేయండి. पुराना जो त्योहार है उसे निकाल कर फेंक दो। ఇప్పుడు కొత్త పండుగను మీకు ఇస్తున్నాను, ये भी नया नियम के अनुसार ఈ आपको दे रहा పండుగను हूँ। మీరు ఆచరించాలి. ये जो त्योहार है आप उसके अनुसार रहना है। అంటున్నాడు, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. క్రీస్తు అనే పస్కా పశువు ఇప్పుడు వధింపబడింది. అదే నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాళి కొరకు. देखो यीशु मसीह के द्वारा जो लहू के द्वारा हमें छुटकारा मिल रहा है। అనగా పాతదానికి కొత్తదానికి ఇప్పుడు పాతదానికి కొత్తని సంబంధం లేదు. जो पुराना और नया है संबंध नहीं है पुराना से। పాతది ఇస్తే ఇప్పుడు మనం చేయలేము. जो पुराना जो त्योहार है तो हम नहीं मना దేవునికి सकते। తెలుసు కనుక ఇదిగో కొత్తగా మీకు పస్కా బలి పశువు క్రీస్తుని మీకు ఇచ్చాను. देखो इस नया रीति से आप यीशु मसीह को आपको दे रहा हो। క్రీస్తు అను పస్కా పశువు వధింపబడింది मसीह जो पस्का जो बलि दिया है, కనుక ఈ పస్కా
ఆ పండుగను మీరు ఎలా ఆచరించాలంటే ये पस्का त्योहार कैसे मनाना है? 8వ వచనం, కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నేను కాకుండా నిష్కపాట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి అంటున్నాడు పిల్లరా. సత్యముతో ఈ పులియని పండుగని మీరు ఆచరించాలంటున్నాడు. देखो सत्य मार्ग से इस त्योहार को आप मनाना है, నిష్కపటంగా సత్యముతో ఈ పండుగను ఆచరించాలంటున్నాడు. निष्कल और सत्य रीति से आप इस त्योहार को मनाना है. వాక్య సంబంధమైన పండుగను మీరు ఆచరించాలి. वचन के द्वारा जो त्योहार मनाया जाता అంటే है, ఒకనాడు ఆహారంగా ఇచ్చాడు పండుగను. एक काल में तो आहार के रूप से दिया. ఇశ్రాయేలు ప్రజలకి ఆహారంగా పండుగనిచ్చాడు. इसराइल जो प्रजा है उन्हें रोटी के रूप से दिया. ఇప్పుడు క్రీస్తు ఎప్పుడైతే పస్కా బలిగా క్రీస్తు అర్పించబడ్డాడో మన కొరకు, ఇప్పుడు మనకి జీవాహారంగా మనకి ఇచ్చాడండి ఈ పండుగను. अभी जो है मसीह के द्वारा जीवन आहार के अनुसार दिया है. అంటే ఒకనాడు ఆహారం, ఇప్పుడు జీవాహారం. एक काल में तो आहार था, अभी जीवन के అంటే आहार, ఆహారమే, वो आहार ही है. కానీ దేవుని ఉద్దేశం ఒక్కటే, परमेश्वर का उद्देश्य एक ही है. ఆహారం మారిపోతుంది. अभी जो भोजन है वो बदल रहा है. ఆనాడు శరీర సంబంధమైన ఆహారం, ఈ రోజు ఆత్మ సంబంధమైన ఆహారం. जो पुराने नियम में जो है जो शरीर के रूप से आहार है, अभी जो है आत्मिक रूप से आहार है. రాజు భయంకరమైన బానిసత్వమైన కాడి కింద ఉన్నారు కనుక దానిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాడు ఆనాడు. उस बिसर देश के अनुसार जो गुलाम में थे उसे स्मरण करने के लिए दिया है. ఈనాడు భయంకరమైన పాపములో ఉన్న మనకి విమోచన కలిగింది కనుక దీనిని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా పశువుగా దేవుడు ప్రభువును మన కొరకు అర్పించాడు. आज के जमाने में हम जो पाप के जो अंधेरे में डूब चुके हैं उसे छुटकारा पाने के लिए ఒకనాడు पस्का बलि हुआ है. బానిసత్వంలో నుంచి పాలస్తీనాకు నడిపించడానికి ఈ త్యాగాన్ని చేశాడు. ये उस जमाने में तो उस छुटकारा देने के लिए पालस्तीन में गया. ఇప్పుడు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఈ త్యాగం దేవుడు చేశాడండి క్రీస్తు ద్వారా. अभी इस पृथ्वी से स्वर्ग राज जाने के लिए ये त्याग किया है. అంటే దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో ఆలోచించండి. क्योंकि परमेश्वर के उद्देश्य कितना महान है. देखिए ఆ రోజు చేయమన్న పండుగ ఈ రోజు మిమ్మల్ని చేయమంటే, तब उस जमाने में जो किया वो त्योहार को अब आप कीजिए करके कहा हो तो చేదు కూరలు తినమని చెప్పాను అనుకోండి, నేను దేవుడు చెప్పాడని. తింటారా? कड़वट बाजी बनाकर खाओ, परमेश्वर ने कहा तो खाएंगे. ఈ పాస్టర్ వద్దు, ఈ చర్చ్ వద్దు, మాకేమొద్దని వెళ్ళిపోతారు అందరూ. ये पास्टर नहीं चाहिए, चर्च नहीं चाहिए करके निकल जाएंगे. అందుకే దేవునికి తెలుసండి మన మనసులో. परमेश्वर को पता है हमारा అందుకే हृदय. పాతది వద్దు, ఇప్పుడు పాత తీసివేయండి. पुराना छोड़ दो, निकल दो अभी. ఆ పులిపిండి లేనిది అది వద్దు, మీకు కొత్త ముద్దగా మీరు చేయండి పండుగ. वो जो बिना फुला हुआ आटा को छोड़ दो. నిష్కపటమైన హృదయముతో మీరు సత్యమనే ఈ పండుగను మీరు ఆచరించాలి, సత్యముతో ఆచరించాలంటున్నాడు. देखो निष्कल और सत्य मार्ग से इस अनुसार रहना है. అందుకే మనకు బల్లాని ఇచ్చాడండి, ప్రభు బల్లాని. तभी इसके लिए परमेश्वर ने हमें इस मेज को दिया है. ఈ క్రొత్తదిగా ఇచ్చిన ఈ పస్కా బలి పశువుగా వధింపబడిన క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టెని మనకిచ్చాడు, ఆ రక్తానికి సాదృశ్యమైన రక్తాన్ని మనకిచ్చాడండి. देखो शरीर के रोटी जो है शरीर के अनुसार दिया है, जो प्याला है वो लहू के अनुसार दिया है. ఇప్పుడు ఈ పండుగ భూమి ఉన్నంత కాలం, క్రీస్తు రాకడ వరకు లేక మరణం వరకు ఈ పండుగను మనం ఆచరిస్తూనే ఉండాలి. देखो ये जो त्योहार है अनंत काल तक हम इस अनुसार रहना है. ఈ పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రీస్తు త్యాగం మనకు గుర్తు రావాలి. ये त्योहार को आप स्मरण करते हो तो परमेश्वर हमें याद आना అంటే चाहिए. ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు క్రీస్తు త్యాగం మనకి గుర్తుకు రావాలి. देखो हर रविवार को हम मेज में हाथ डालते हो तो प्रभु याद आना चाहिए. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్న మనందరం కూడా ప్రభు యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు బాప్తిసం లేని వారు కొంతమంది ఉన్నారు మన మధ్యలో. बपतिस्मा लिया हो या हम इस मेज में हाथ डालते हैं, तो जो बपतिस्मा नहीं लिए वो भी है हमारे बीच में. ఎందుకని పుష్పమ్మ ఉందనుకోండి, इतना की सिस्टर पुष्पा है. ఇప్పుడు ఆమె అడుగుతుంది మనల్ని, మీరు మాత్రమే ఆ రొట్టెని తీసుకుంటున్నారు, ఆ రక్తాన్ని తీసుకుంటున్నారు, మరి పాస్టర్ గారు నాకెందుకు ఇవ్వడం లేదని సహోదరి మిమ్మల్ని అడిగింది అనుకోండి. ये वो सिस्टर यदि आपको पूछे ये सारे लोग ले रहे हैं, मैं क्यों नहीं ले सकता करके यदि आपको पूछे, समझो మీరేం చెప్పాలి? आप क्या बताएंगे उन्हें? అవును, ప్రతి ఆదివారం పాస్టర్ గారు తెస్తారు, అది మాకు ఇస్తారు, మేము తిని మూతుడుచుకొని వెళ్ళిపోతాము, అంతే ఇందులోని పరమార్థం అని చెప్పాలా? हर हफ्ते तो पास्टर जी लाते हैं, हम खाकर मुंह पूछ के जाते हैं, यही है बस, ऐसे అంటే कहेंगे. ఆమె అడుగుతున్నది మర్చిపోకూడదు. वो आपको पूछ रही है, वो आप बुलाना चाहिए. ఆమె అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనము? वो सिस्टर पूछ रहे था, हम क्या करना चाहिए? ఇప్పుడు చెప్పండి మీరు, आप बताइए क्या करना चाहिए? ఏం చేయాలి? क्या करना चाहिए? మూగోళ్ళలా కూర్చోవాలి. मुके बनकर बैठना है. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఆమె అడుగుతుంది మిమ్మల్ని. सिस्टर पूछ रही है आपसे. రైట్, వెరీ గుడ్ తల్లి, అందరు చెప్పాలమ్మా, అందరు చెప్పాలి.
ఎందుకంటే ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. इतना महाधन्यता हमें दिया है परमेश्वर। పస్కా బలిగా నీ కొరకు నా కొరకు ఇదిగో బలి పశువు గారు వధింపబడి మన ముందున్నాడండి. देखो पस्का बलि होकर तेरे लिए मेरे लिए इस मेज के अनुसार यहाँ पर ఆనాడు है। ఆహారమే, అది శరీర సంబంధమైన ఆహారం. ఈ రోజు జీవాహారంగా మన మధ్య ఉన్నాడు ప్రభు. उस काल शरीर के अनुसार आहार था, अभी तो जीवित परमेश्वर यीशु मसीह हमारे बीच में మనము है। చిన్నవాళ్ళం కాదు, हम छोटे नहीं, చాలా గొప్ప వాళ్ళమండి. बहुत महान व्यक्ति है అలా हम। సహోదరు వచ్చి అడిగినప్పుడు మనం చెప్పాలి, ఆమెకు క్రీస్తు త్యాగాన్ని ఆమెకు తెలియచేయాలి. तभी वो सिस्टर आके आपसे पूछेंगे तो यीशु मसीह का त्याग बताना चाहिए। అప్పుడు ఆమె తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఆమె కూడా నేను ఈ పస్కా ఈ ఈ బల్లాలో నేను పాల్గొనాలంటే నేను కూడా క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కనుక నేను కూడా బాప్తిసం తీసుకోవాలని ఆమె కూడా ముందుకొస్తుంది. यदि आप उस सिस्टर को बताए तो सिस्टर भी जानकर उस परमेश्वर के त्याग के बारे में पता चल जाएगा। అలా ఆమె తీసుకుంటున్నప్పుడు ఆమె పిల్లలు అడుగుతారు మరలా. जब सिस्टर के द्वारा उनके बच्चे भी पूछते हैं उन्हें, అప్పుడు ఆ పిల్లలకు చెప్పాలి, ఇదిగో తండ్రి ప్రభు ఈ విధంగా భూమి మీదకి వచ్చాడు, మన కొరకు పాపంలో మన కొరకు ప్రాణాన్ని అర్పించాడని ఆమె గుర్తు చేయాలి మరలా. फिर से वो सिस्टर भी जो प्रभु यहाँ पर पृथ्वी पर आए उसके प्राण को त्याग दिया करके वो भी बताना ఈ चाहिए। విధంగా ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ మహా కార్యక్రమాన్ని, ఈ పరిశుద్ధమైన కార్యక్రమాన్ని, పవిత్రమైన కార్యక్రమాన్ని మన ముందు పెట్టాడండి. ये इसी प्रकार हमेशा हम इसको मसीह को स्मरण करना है करके इस मेज को रखा है। ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. ये बहुत ही आश्चर्य पवित्र कार्य है, అయోగ్యంగా ఎవరు కూడా తీసుకోకూడదు. बिना जाने कोई नहीं लेना। అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తీసుకోవాలి. सारे लोग जब परमेश्वर के भय भक्त जान कर लेना है। పాపములో నుంచి మనకు విముక్తి కలిగింది కనుక దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మేము పరిశుద్ధులుగా ఉండాలని ఆ పరిశుద్ధత కొరకు దేవుని కోరుకుంటూ మనం తీసుకోవాలి. छुटकारा पाए है तो और हम अच्छे से जीवन जीना करके हम भयभीत से रहना है। దీని కొరకండి పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో వధింపబడ్డాడు. इसके लिए प्रिय तेरे लिए मेरे लिए उस क्रूस पर प्रभु ने त्याग दिया है। ఇప్పుడు చెప్పండి, పస్కా బలి ఎవరి కొరకు జరిగింది? अब बताइए पस्का बलि किसके लिए हुआ? కేవలం మన కొరకే కాదండి, केवल हमारे लिए नहीं प्रियो, భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. इस जगत में जितने लोग हैं, हर एक प्रति व्यक्ति के వాళ్ళ लिए। హైందవ సహోదరులా, బౌద్ధులా, లేకపోతే ముస్లిం సహోదరులా ఎవరైనా కావచ్చు. कोई जो मुस्लिम क्यों ना हो, हर जाति के व्यक्ति क्यों పాపంలో ना हो। ఉన్న ప్రతి ఒక్కరికి మోక్షం కలగాలంటే క్రీస్తు రక్తమే దానికి సాదృశ్యం ప్రియులారా. देखो पाप का छुटकारा देने के लिए केवल मसीह के लहू है। క్రీస్తు రక్తము ద్వారానే సాధ్యం. मसीह के लहू के द्वारा ही साध्य हो सकता క్రీస్తు है। రక్తము ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది. मसीह के लहू के द्वारा ही हमें पाप से छुटकारा मिल सकता है। కనుకనే పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన వధింపబడ్డాడు ప్రియమైన దేవుని पस्का పిల్లారా. बलि इसके लिए हुआ, तेरे लिए और मेरे लिए प्रियो। కనుక ఆనాడు చేయమన్న పండుగ మనల్ని చేయమని దేవుడు చెప్పడం లేదు. तब उस काल में जो त्योहार मना है वो अभी करना नहीं करके कहा। ఆనాడు పరిగెట్టుకుంటూ తినమన్నాడు, ఈ రోజు అలా చెప్పడం లేదు. तभी दौड़ते दौड़ते आप खा लो करके कहा, अभी नहीं कहा। ఆనాడు ఉడకని తినమన్నాడు, ఈనాడు అలా కాదు. तभी ऐसा कच्चा पक्का खाओ करके कहा, अभी इस जमाने में नहीं। ఆనాడు పొంగని రొట్టెలు మాత్రమే తినమన్నాడు, ఈ రోజు అలా కాదు. जो बिना फुला हुआ रोटी क्यों खा कर कहा, अभी नहीं। మీకు ఇష్టమైనవన్నీ తినండి, आपको जो पसंद है सारे खाओ, అన్ని ఇచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. सब जो मैं दिया है मुझे स्मरण మీకు कीजिए। అన్ని ఇచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. आपको सब दिया है, मुझे स्मरण कीजिए। పాపములో కూడా మీరు ఉన్నారు కదా, पाप में भी आप थे ఆ ना, పాపములో ఉన్న మీకు నేను మోక్షాన్ని కలిగించాను కదా. पाप से भी आपको छुटकारा दिया ना। ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, एक बार उसे स्मरण ఆయన్ని कीजिए, జ్ఞాపకం చేసుకోండి, उसे स्मरण कीजिए। ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు उन्हें ప్రియులారా. स्मरण कीजिए करके परमेश्वर कहते కనుక हैं प्रिय। ఈ పస్కా బలి నీ కొరకు నా కొరకు ఎందుకు మనకు అర్థమైంది ప్రియులారా. ये जो पस्का बलि तेरे लिए मेरे लिए क्यों है करके हमें समझ ప్రతి में आया। ఆదివారం తీసుకున్న మనము నిద్రమత్తులోకి వెళ్ళిపోకూడదు. जो हर रविवार हम लेते हैं तो हम नींद में ना चला जाए। తీసుకున్న తర్వాత క్రీస్తు మరణ పునరుద్ధానం ఈ త్యాగాన్ని మనము ఈ ఆదివారం మధ్యాహ్నం మొదలుకొని మరలా ఆదివారం ఉదయం వరకు మనము అనేక మందికి తెలియచేస్తూ రావాలి. तब इस मेज में भागीदार होने के बाद इस हफ्ते से लेके फिर से रविवार सुबह तक उसे स्मरण करना चाहिए। అదే మనము కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుంటాం మనం. वही कोरिन्थी के पुस्तक में भी हम देखा है। అలా క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. मसीह के जो त्याग है स्मरण करते हैं हम आगे जाना అలా है। ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ మనము మన కుటుంబాలు మనల్ని అడిగిన వారికి ఈ త్యాగాన్ని మనం గుర్తు చేస్తూ ఉంటామో तब हम भी स्मरण करते हुए हमारे परिवार के लोगों को भी बताते आते हैं। అప్పుడే పరలోకంలో తండ్రి సంతోషిస్తాడు పిల్లరా. तब स्वर्ग के राज में पिता आनंदित होता है प्रियो। ఆయన ప్రేమించి మన కొరకు పస్కా బలి పశువుగా అర్పించిన ఆ ప్రభు వారు కూడా సంతోషిస్తాడు. तब वो प्रेम रखकर जो पस्का बलि हुआ है प्रभु भी आनंदित होता ఆయన है। వెళ్ళిపోయిన తర్వాత మనల్ని సర్వశక్తుల్లోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషపడతాడు. वो जाने के बाद हम जो सत्य मार्ग में चलाने वाला पवित्र
आत्मा भी खुशी होता है। అలా తండ్రిని యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ దేవుని సంతోష పెట్టాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. यदि हम पिता पुत्र और परमेश्वर को आनंदित रखने के लिए हमेशा उसे स्मरण ఈ कीजिए। పస్కా బలిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. पस्का बलि जो है उसे स्मरण करते आना है। కనుక ఈ పస్కా బలిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు బలాలు మనం చేతులు వేస్తూ మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ये पस्का बलि के बारे में हम स्मरण करते हुए अब युगानुग काल तक उसे याद रखने के लिए परमेश्वर चाहता है। కనుక విన్న ఈ మాటలు 4 గోడల మధ్యలో సమాధి కాకుండా అనేక మందికి తెలియచేయండి. जो सुना है ये वचन को 4 दीवार में ना होना और आपके भाई लोग को అనేక बताइए। మంది మనోనేత్రాలు వెలిగించండి. बहुत सारे लोग को आप उठाइए यहाँ ఈ पर। లోకానికి దేవుడు కోరుకున్న జ్యోతుల వల్లే మీరు బ్రతకండి. परमेश्वर जो जिसके प्रकार चाहा है वो ज्योति के समान आप जिए। దేవుడు కోరుకున్న ఉప్పుగా మీరు బ్రతకండి. परमेश्वर ने जो चाहा और नमक के मापत रहिए। దేవుని సంతోషపెట్టండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి. దేవుడున్న మహాలోకానికి చేరుకోండి. परमेश्वर को आनंदित रहिए, उसके उद्देश्य को पूरा किया। परमेश्वर को आनंद पिता परमेश्वर स्वर्ग के राज्य में आनंदित रखिए। మంచి మాట.